ఒక సంవత్సరంలో ఒకే వ్యక్తిని 5 సార్లు ఇంటర్వ్యూ చేయడం అనేది ఐ థింక్ మీరే ఫస్ట్. 1 ఇయర్లో మీరు యాజ్ ఎమ్మెల్యేగా ఎల్బీ నగర్ ప్రజలకు మీరు ఏం చేసినారు అంటే? ఈ 1 ఇయర్లో నా రాజకీయ జీవితంలో అత్యంత దారుణమైన 1 ఇయర్ ఈ ఇయర్. మీరు కడుగట్టిన కాంగ్రెస్ వాది ఇప్పటికి అంట, మీ బ్లడ్ కాంగ్రెసే. ఇజ్ ఇట్ రియల్లీ గుడ్? చెప్పండి, హైడ్రా అనేది ఒక మంచి కాన్సెప్టా కాదా? ఎస్, మంచి కాన్సెప్టే, దాన్ని ఎవరు కాదనలేదు, నాకేం అభ్యంతరం లేదు. నిజంగా రేవంత్ రెడ్డి గారు గ్రేట్ అవుతారండి. ప్రజల డెవలప్మెంట్ ఓట్లు వేసిన ప్రజలు, ఎల్బీ నగర్ ప్రజలు ఇంపార్టెంటా, పార్టీ ఇంపార్టెంటా మీకు? రేవంత్ రెడ్డి గారికి ఆ ఇష్యూ తెలియదు, ఆయన దగ్గర కూడా పోలేదు నేను. ఈసారి నెక్స్ట్ టైం నేను ఎలక్షన్లో కంటెస్ట్ చేయను, ఇంకా రాజకీయంగా ఇదే నా లాస్ట్ ఎలక్షను. కానీ కట్ చేస్తే మీరు రాజకీయంగా ఫుల్ స్టాప్ పెడతా అన్నది మీరే. ఏందన్నా 1 ఇయర్ నుంచి ఆ తిరుగుడేందన్నా, కొట్లాటలేదన్నా, కాంగ్రెస్ మీద అగ్రెసివ్ పోవడం ఏందన్నా? బీఆర్ఎస్ పార్టీ పోరాటంలో నేను ఉండకపోతే ఎట్లా? ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ చేస్తాను. కేసీఆర్ గారు అన్నారు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, అది పక్కన పెట్టేసి ఉద్యోగాలు అన్నారు, అది చేయలేదు. ఏది చేసినా మీ చుట్టే తెంపుకున్నారు, ఏది చేసినా మీ కుటుంబం చుట్టే తెంపుకున్నారు, ఏది చేసినా మీ కులము చుట్టే తెంపుకున్నారు, ఏది చేసినా మీకు భజన మండలి ఉన్న వాళ్ళని అందలా లెక్కించుకున్నారు. టెంపుల్స్ మసీదులు కట్టినండి, కూలగొట్టాలని నేను అంటున్నాను. ఇప్పుడు తెలంగాణ తల్లి గురించి చాలా విమర్శలు చేస్తారు. ఆ తెలంగాణ తల్లి ఎవరో కాదు, రేవంత్ రెడ్డి గారి సతీమణి అని చెప్పేసి. కరెక్ట్ కాదు. ఒక్క మాట నేను చూపిస్తా. ఆ విగ్రహానికి కిరీటం ఉన్నది, కవిత కిరీటం లేదు అంతే. ఆ విగ్రహానికి ఏ చీర ఏ కలర్ ఉన్నదో సేమ్ కలర్ చీర కవిత కట్టుకొని వచ్చింది. ఆమె జాకెట్ ఏ కలర్ ఉన్నదో విగ్రహానికి, కవిత వేసుకున్న జాకెట్ కూడా అదే కలర్ ఉంది. అలా తప్పేముందండి అది? అంటే తెలంగాణ తల్లి చాలా రిచ్ లుక్లో ఉంటుండే మీ దృష్టిలో తెలంగాణ తల్లి, నార్మల్గా ఉంటే తెలంగాణ తల్లి కాదు. ఎంత తప్పండి నాకు అర్థం కాదు. ఎవరినైనా సరే అనే ముందల ఒకసారి ఆలోచించుకున్నాను. యేసు ప్రభు గారు కూడా ఇట్లా పెట్టుకుంటారు, శివుడు ఇట్లా పెట్టుకుంటారు. ఇట్లా పెట్టడంటే ఏంటిదని ఇది అభయాస్తం అనటారా? టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ డ్రగ్స్ ఇష్యూస్ మీద కానీ ఎక్కువ ఎందుకు పోర్ట్రేట్ అవుతుందన్న? ఇంట్లో ఫ్యామిలీ కూర్చొని పాపము వాళ్ళ గృహప్రవేశం దావత్ చేసుకొని అత్త మామల్ని, పెద్దమ్మ పెదనాయనల్ని, చిన్నమ్మ చిన్నాయనల్ని అందరినీ పిలుచుకొని దావత్ చేసుకుంటే దాన్ని రేవు పార్టీ అని పెడతారా అండి? అవునండి, నువ్వు పిలిచే చుట్టాలు కూడా డ్రగ్ తీసుకుంటే ఏం చేస్తావండి నువ్వు? అంటే అట్లాంటి చుట్టాలు ఉన్నారన్నట్టు కేటీఆర్. అంటే మా డ్రగ్ తీసుకుంటే తెలుస్తారా అండి? కేటీఆర్కి అట్లాంటి చుట్టాలు ఉన్నారన్నట్టు. డ్రగ్స్ మందు ఆయేటోళ్ళు, గుట్కాలు వేసుకునే వాళ్ళు వస్తారన్న సుధీరన్నిటికి. ఎందుకండి ఎందుకు రారండి? వాళ్ళు డ్రగ్స్ తీసుకున్న సంగతి తెలుస్తుందా మాకు? కొండా సురేఖ తోటి చండాలంగా మాట్లాడిపించారు. దాని తర్వాత రాజపాకాల కేసులో కేటీఆర్ గారిని అరెస్ట్ చేద్దామని ప్రయత్నం చేశారు. లగచర్ల కేసులో కేటీఆర్ గారిని అరెస్ట్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఈ కార్ రేసులో ఇంకా ప్రయత్నం జరుగుతూనే ఉంది. అంటే ఏ విధంగానైనా సరే కేటీఆర్ గారిని లోపలికి తొయ్యాలి. సమంతని అంబాసిడర్, బ్రాండ్ అంబాసిడర్ చేసింది ఇదే కేటీఆర్ గారు. రకుల్ ప్రీత్ సింగ్ని బ్రాండ్ అంబాసిడర్ చేసింది ఇదే కేటీఆర్ గారు. ఇదే మీ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సోషల్ మీడియా ఇట్లా లేకపోతే ఆయనకు కూడా ఏదో అంటకట్టేస్తుండే. సంవత్సరం పూర్తి అయిందండి, హైదరాబాద్ని గాలికి వదిలేసిండ్రు. హైదరాబాద్కు ఒక నిధులు ఇస్తలేరు. కమల గారు మీ మిస్సెస్ గారికి ఏం బాండింగ్ అన్న? ఈవెన్ షీఈస్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. మీ కుటుంబ సభ్యులు, మీ ఇద్దరు తనీయులు, మీకు మనవడు కూడా ఉన్నాడు. రానున్న రోజుల్లో ఎల్బీ నగర్ ఖచ్చితంగా ఈ డివైడ్ ఇంటూ 2-3 కాన్స్టిట్యుయెన్సీస్ అన్న. ఒకటి కమల వదిన గారికి, ఒకటి సుధీర్ రెడ్డి గారికి, ఒకటి ఇద్దరు తనీయులు. నా పిల్లలు ఎవరు రాజకీయంలో రారండి. ప్రజల కోసం మీరు పార్టీ మారినారు. మరి ఈసారి కూడా మీరు ప్రజల కోసం పార్టీ మారితే డెవలప్మెంట్ కోసం మారి తప్పేముందని? నేను అడగగానే ఫ్లైఓవర్స్ ఇచ్చినందుకు పార్టీ మారాలా, నేను అడగగానే ఎస్ఎన్డిపి నిధులు ఇచ్చినందుకు పార్టీ మారాలా, నేను అడగగానే అద్భుతమైన శ్మశానానికి నిధులు ఇచ్చినందుకు పార్టీ మారాలా, నేను అడగగానే కొన్ని వందల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి డెవలప్మెంట్ చేసేందుకు పార్టీ మారాలండి. ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని నేను నట్టేట ముంచి అకస్మాత్తుగా కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా మారుతండి? అన్న నమస్తే సుధీర్ అన్న. నమస్తే. దిస్ ఈజ్ అవర్ 5th ఇంటర్వ్యూ అన్న. అంటే
ఒక సంవత్సరంలో ఒకే వ్యక్తిని 5 సార్లు ఇంటర్వ్యూ చేయడం అనేది ఐ థింక్ మీరే ఫస్ట్. అండ్ మన కాంబినేషన్లో కూడా ప్రతి ఇంటర్వ్యూ అనేది కొత్త కొత్త కాన్సెప్ట్ తోటి కొత్త ఇష్యూస్ మీద మనం వెళ్తున్నాం. అన్ని హిట్లే అన్న. ఐ హోప్ ఇది కూడా హిట్గా అవ్వబోతుందని అనుకుంటున్నాను అన్న. సో అన్న, కంగ్రాచులేషన్ ఫర్ 1 year అన్న. థ్యాంక్ యూ. 1 yearలో మీరు యాజ్ ఎమ్మెల్యేగా ఎల్బీ నగర్ ప్రజలకు మీరు ఏం చేసినారు అంటే? ఈ 1 yearలో నా రాజకీయ జీవితంలో అత్యంత దారుణమైన 1 year ఈ ఇయరే. ఎందుకంటే ప్రభుత్వం ₹1 డెవలప్మెంట్కు డబ్బులు ఇస్తలేదు, నెంబర్ 1. నెంబర్ 2, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ మీద వ్యక్తిగతంగా కక్ష కట్టినట్టు చేసి వాళ్ళకు ప్రత్యేకంగా అసలు డబ్బులే ఇవ్వద్దు అని చెప్పేసి జిహెచ్ఎంసీ కమిషనర్కి కానీ లేకపోతే జోనల్ కమిషనర్కి కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్లు ఫోన్ చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి అసలు డబ్బులు ఇవ్వద్దు, అసలు ఒక్క రోడ్డు కూడా ఇవ్వద్దు, ఒక డ్రైనేజ్ ఇవ్వద్దు, ఒక కమ్యూనిటీ హాల్ ఇవ్వద్దు అని స్పష్టమైన ఆదేశాలు కూడా వచ్చినాయి. అవునా, ఎందుకు ఇవ్వాలని నేను జనరల్ అడుగుతున్నాను. ఎందుకు ఇవ్వాలన్న? మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కాదు, కాంగ్రెస్ వాళ్ళు మీకు ఓట్లు వేయలేదు. అక్కడ ప్రజలు స్పష్టంగా సుధీర్ అన్న డెవలప్మెంట్కి, సుధీర్ అన్నకి ఓటేసి గెలిపించినారు. మీరు కాంగ్రెస్లోకి వస్తే డెఫినెట్లీ కళ్ళకు అద్దుకొని మీకు అడిగినందుకు నిధులు. ఎందుకంటే సుధీర్ అన్న అంటే డెవలప్మెంట్ అంటే సుధీర్ అన్న. సో సుధీర్ అన్న లాంటి వ్యక్తులు పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి సిటీలో గ్రేటర్ హైదరాబాద్లో మీలాంటి వ్యక్తులు అవసరం. మీరు ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మీకు నిధులు ఎక్కడ వస్తాయన్న? మీరు ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద పోరాడుతున్నారు. మీరు రాజకీయాలు ఆ విధంగా ఉండకూడదండి ఎప్పుడైనా. కాకపోతే ప్రతిపక్ష సభ్యులు ఉన్న దగ్గర కూడా నిధులు ఇస్తారు. కాకపోతే ఏంటంటే ఎక్స్ట్రా నిధులు కానీ లేకపోతే ప్రత్యేకమైన నిధులు కానీ ఇవ్వరు జనరల్గా. అట్లా అంటే దేశంలో ప్రతిపక్షమే ఉండదు. ప్రతిపక్షాల దగ్గర అభివృద్ధి చేయము, అసలు రూపాయి ఇయ్యము అంటే అసలు స్తంభించిపోతుంది దేశం మొత్తం కూడా. ఆ విధంగా ఎవరు బిహేవ్ చేయరు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు, మొన్న కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంతోమంది ప్రతిపక్ష సభ్యులకు ఇచ్చిండ్రు. ఇప్పుడు సీతక్క దగ్గర మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రు, ఇంకా డెవలప్మెంట్ చేసిండ్రు. సీతక్క కాంగ్రెస్ పార్టీ కదా, మరి కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఇవ్వాలి? మరి అక్కడ మెడికల్ కాలేజ్ ఎందుకు ఇవ్వాలి? అదొక వెనుకబడింది జిల్లా. పాపం ఆమె అభివృద్ధి కోసం ఏదో తాపత్రయపడుతుంది, అడగగానే ఇచ్చేసిండ్రు. ఇప్పుడు సుధీర్ అన్న, మీకు డెవలప్మెంట్ క్లియర్ ఓపెన్గా చెప్పండి అన్న. డెవలప్మెంట్ ఇంపార్టెంటా? ఐ మీన్ ప్రజల డెవలప్మెంట్, ఓట్లు వేసిన ప్రజలు, ఎల్బీ నగర్ ప్రజలు ఇంపార్టెంటా, పార్టీ ఇంపార్టెంటా మీకు? నాకు డెవలప్మెంట్తో పాటు పార్టీ కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ మీకు టాప్ ప్రియారిటీ ఏది ఇస్తారన్న మీరు? డెవలప్మెంట్తో పాటు పార్టీ కూడా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు రెండిట్లో మీకు ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకి డెవలప్మెంట్ ఇంపార్టెంటా లేకపోతే పార్టీ ఇంపార్టెంటా? అంటే దీన్ని ఒకటే కొన్ని సందర్భాల్లో చూస్తామండి. అంటే నాకు డెవలప్మెంట్తో పాటు పార్టీ కూడా. ఫస్ట్ మీకు టాప్ ప్రియారిటీ ఏది ఇస్తారన్న? రెండింటికి ఇస్తాండి. లేదు అన్న, మీరు చాలా అవునండి, డెవలప్మెంటే ముఖ్యం అని చెప్పి అన్ని సందర్భాల్లో డెవలప్మెంట్ కోసం, ఇదే ప్రజలకు డెవలప్మెంట్ కోసము మీరు 2019లో మీరు పార్టీ మారినారు కదా? మారినా, ఖచ్చితంగా మారినా. ఆ రోజు మీరు పార్టీ మారేటప్పుడు మీరు ఏం చెప్పినారు? ప్రజలు ఓట్లేసిన ప్రజలకి నేను ఏదైనా చేయాలి అంటే అధికార పార్టీలో ఉండాలి, అధికార పార్టీ చాలా స్పష్టంగా అందరికీ మేలు చేస్తుంది కాబట్టి సో నేను ఆ పార్టీ చూస్ చేసుకున్నాను, ప్రజలకు మేలు చేస్తాను అన్నట్టు 5 years లో డెవలప్మెంట్ అంటే ఏంటిదో ఎల్బీ నగర్ ఒక ఎగ్జాంపుల్. అందరూ చాలా మందికి, నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా మందికి డెవలప్మెంట్ అంటే సిరిసిల్ల హరీష్ రావు గారు, సిద్దిపేట హరీష్ రావు గారు, గజ్వేల్ కేసీఆర్ గారు, సిరిసిల్ల కేటీఆర్ గారు అంటారు. కానీ డెవలప్మెంట్ అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి చేసింది ఎల్బీ నగర్. అది కేవలం సుధీర్ రెడ్డి గారు. ఎవరైనా 2 రాష్ట్రాల ప్రజలకి నేను చెప్పేది ఏంటంటే, 2 రాష్ట్రాల ప్రజలకి డెవలప్మెంట్ అంటే అందరికీ హైటెక్ సిటీ, ప్రీమియం అంటే బంజాయిల్స్, జూబ్లీహిల్స్, మణికొండ, నానకరం కూడా అనుకుంటున్నారు. కానీ ఒక్కసారి ఎల్బీ నగర్ విజిట్ చేస్తే మీకు కళ్ళకు అద్దట్టుగా డెవలప్మెంట్ అంటే ఫ్లైఓవర్ మీద ఫ్లైఓవర్ బ్యూటీ చూపించింది సుధీర్ అన్న కేవలం 5 సంవత్సరాలు. సో ఇంత గొప్పగా ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి రెండోసారి మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేస్తే మీరు ప్రజల కోసం మీరు పార్టీ మారడం తప్పేముంది? ఆ రోజు మీరు ప్రజల కోసం మీరు పార్టీ మారినారు, మరి ఈసారి కూడా మీరు ప్రజల కోసం పార్టీ మారితే డెవలప్మెంట్ కోసం మారి తప్పేముందని? అప్పుడున్న పరిస్థితులకు ఇప్పుడున్న పరిస్థితులకు నేను తేడా చెప్తా. అప్పుడు ఎందుకు పార్టీ మారినంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాకు ద్రోహం చేసి రాజకీయంగా భూస్థాపితం చేద్దామన్న ప్రయత్నంలో భాగంగా వాళ్ళ మీద నేను తీవ్రమైన కోపంలో ఉన్నప్పుడు పార్టీ మారదామని చెప్పి అనుకున్నాము. ఎలాగో కోపంలో ఉన్న పార్టీ మారేటప్పుడు నా ప్రాంత ప్రజలకు ప్రయోజనం చేకూరాలి, మరి నా పార్టీ మార్పిడి వాళ్ళకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీకి కొన్ని నిబంధనలు, కొన్ని కండిషన్స్ పెట్టడం వల్ల, అంటే డెవలప్మెంట్ కండిషన్స్ పెట్టడం వల్ల వాళ్ళు సంపూర్ణంగా టీఆర్ఎస్ పార్టీ నా పట్ల నాకు ఈరోజు 118 జీవో ఇచ్చిండ్రు, ఫ్రూట్ మార్కెట్ షిఫ్ట్ చేసిండ్రు, ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గించిండ్రు, ఫ్లైఓవర్స్ ఇచ్చిండ్రు, అందమైన శ్మశానం ఇచ్చిండ్రు, స్విమ్మింగ్ పూల్స్ ఇచ్చిండ్రు, అనేక రకాల డెవలప్మెంట్స్ నాకు ఫండ్స్ ఇచ్చిండ్రు. కాబట్టి ఆ
చాలా దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు పరిష్కారం కాలేదు. అంటే 20 సంవత్సరాల నుంచి ఉన్న సమస్యలు పరిష్కారం కాలేదు. ఆ సమస్యల పరిష్కారానికి వాళ్ళు పచ్చజెండా ఊపిండ్రు. నేను వెంటనే పార్టీ అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఇప్పుడు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు కానీ పెద్ద సమస్యలు కానీ నా నియోజకవర్గంలో ఏమీ లేవు కదా. రైట్ అన్న, నేను ఒక మాట అంట, ప్రతిసారి మీరు గత 4 ఇంటర్వ్యూలు కూడా నా రాజకీయ ఎదుగుదలకి పులి స్టాప్ పెట్టాలి, భూస్థాపితం చేయాలనుకుంటున్నారు. సుధీర్ అన్న, మీరు జస్ట్ ఐఎమ్ సారీ టు సే దిస్, మీరు ఎలక్షన్ ముందు గెలవక ముందు మీరు జస్ట్ ఒక కూడా చైర్మన్ ఉండే, రైట్? కూడా చైర్మన్ ఉన్నారు. మిమ్మల్ని టార్గెట్ చేసేది అండ్ మీరు ఎవరు చాలా సౌమ్యుడు. మీరు ఎవరితో ఎలిగేషన్స్ కానీ మీ మీద కరప్షన్ కానీ ఎలిగేషన్స్ కానీ ఒక్కరితో విమర్శన లేదు. మీరు క్లిస్టర్ క్లియర్గా ఉండే సుధీర్ అన్నని మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తారట? మీ పెద్ద రాజకీయ చరిత్ర కాదు. మీరు ఒక కార్పొరేట్ స్థాయి నుంచి కార్పొరేట్ స్థాయి మనిషి, అప్పటి వరకు మీరు ఒక ఎమ్మెల్యే కాదు, ఒక మినిస్టర్ కాదు. మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారన్న? ఎందుకు చెప్తానండి, 2009 వరకు నేను శాసనసభ్యునిగా ఉన్నా. 2009 వరకు 2014లో ఓడిపోయినా. 2018లో ఆల్రెడీ మాజీ శాసనసభ్యుని కాబట్టి టికెట్ నాకే రావాలి. ఎల్బీ నగర్ది నాకే రావాలి 100%. వేరే ఛాన్స్ లేదు, ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరు కూడా అప్లై చేయలేదు. నాకే టికెట్ రావాలి. రెండవది పార్టీలో అత్యంత సీనియర్ నాయకుని కూడా నేనే కాబట్టి 2 కలగలిపి నేనే. ఇంకోటి డే టు డే రాజకీయాలలో, రోజువారీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి 35 సంవత్సరాల నుంచి రోజు మేము అటాచ్ ఉన్నాం. అంటే ఏ చిన్న ధర్నా అయినా, ఏ చిన్న నిరసన కానీ, ఏ ఇష్యూస్ అయినా సరే ప్రతి ఇష్యూస్లో మేము పార్టిసిపేట్ చేస్తుంటాం. అటువంటి అప్పుడు టికెట్ నాకు రాక వేరే వాళ్ళకి ఎందుకు వస్తుందండి? టీడీపీకి వదిలిపెట్టి నా క్యాండిడేట్ పేరు చెప్పండి నాకు. టీడీపీకి వదిలిపెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ఇంతమందికి చాలా సందర్భాలు చెప్పిన. టీడీపీకి వదిలిపెట్టింది ఆ సీటు, వాంటెడ్లీ వదిలిపెట్టి. మీ గెలుపు ఇంపార్టెంట్ కాకుండా, నా గెలుపు ఇంపార్టెంట్ కాకుండా టీడీపీకి వదిలిపెట్టి నన్ను రాజకీయ భూస్థాపితం చేద్దామనే ప్రయత్నం చేసిండు. చేస్తే కొంతమంది ముఖ్యమైన నా మిత్రులు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తోటి మాట్లాడితే, మీ ఆ అభ్యర్థి తెలుగుదేశం అభ్యర్థి గెలవడు, మరి కాంగ్రెస్ అభ్యర్థి అయితేనే గెలుస్తాడని చెప్పేసి చెప్తే చంద్రబాబు నాయుడు పెద్ద హృదయం చేసుకొని ఎంక్వైరీ చేసి ఆ అభ్యర్థిని మార్చేసిండు. అడిగి రేవంత్ రెడ్డి గారు అప్పుడు మీకేం సపోర్ట్ చేయలేదన్నా? రేవంత్ రెడ్డి దగ్గర ఆ ఇష్యూ తెలియదు ఆయన దగ్గర కూడా పోలేదు. నేను పోలేదు. ప్రచార కమిటీ మెంబర్ ఉండే కానీ ఆయన దగ్గర కూడా పోలేదు. ఆయన దగ్గర ఉన్నమాట చెప్తాను, ఆయన దగ్గర కూడా పోలేదు. నేనే స్వయంగా మా మిత్రులతో మా సంభాషణ చేసి వాళ్ళ మిత్రులకు చెప్తే వాళ్ళు పోయి చంద్రబాబు నాయుడుతో మాట్లాడితే ఇక్కడ ప్రకటించిన అభ్యర్థిని మార్చిండు. అంటే కేవలం డబ్బు కోసమా, లేకపోతే మీ డబ్బు కోసం? చాలా మంది డబ్బు కోసం టికెట్లు అమ్ముకున్నారని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు. అవును, డబ్బు కన్నా ఎక్కువ మిమ్మల్ని భూస్థాపితం చేయడానికి కారణమా? డబ్బే పనిచేసింది. డబ్బుతోటి నన్ను భూస్థాపితం చేయాలని చెప్పేసి అనుకున్నారు. కాబట్టి నాకు టికెట్ ఇవ్వకుండా ఏంటంటే టీడీపీ మనం మిత్రపక్షంగా బ్రదర్, అందుకోసం టీడీపీకి అడిగింది ఇచ్చేసామని అన్నారు. అట్లా ఇస్తారు టీడీపీకి? నాకు ఇంత సీనియర్ నాయకులు నాకు టీడీపీకి ఎట్లా ఇస్తారని చెప్పేసి నేను నా మిత్రుల దగ్గర పోతే మిత్రులు పోయి చంద్రబాబు నాయుడుకు పరిస్థితి వివరిస్తే చంద్రబాబు నాయుడు రికగ్నైజ్ చేసిండు. ఎస్, మా అభ్యర్థి ఓడిపోతాడు కాబట్టి నేను మార్చేస్తాను. ఇమీడియట్ మార్చేసిండు. మార్చేస్తే కాంగ్రెస్ పార్టీకి టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అప్పటి వరకు ఏం చేసారు, చంద్రబాబు నాయుడు అడిగింది ఇచ్చేసినామని అన్నారు. మార్చేసినప్పుడు ఏమన్నారు, అనలేకపోయినారు. అనలేకపోయి టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడితే నాకు టికెట్ వచ్చింది. అప్పుడు ఏకైక అభ్యర్థిని నేను జిహెచ్ఎంసీలో ఒక్క సీటే గెలిచింది, మిగతా ఏ అభ్యర్థి గెలవలేదు. అందుకనే నాకు కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన కోపం ఉండే. దాంతో పాటు పిసిసి అధ్యక్ష పార్టీ మీద అనకండి అన్న, పిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అప్పుడున్న పిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ ఒకటే, ఎందుకంటే పిసిసి అధ్యక్షుడు ఆయనే కదా. సరే, ఓకే. ఇప్పుడు 2023 లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్కి ముందు కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మీకోసం, వాస్తవం ఓపెన్గా చెప్పండి అన్న, మీకోసం ఇక లాస్ట్ మినిట్ వరకు అభ్యర్థిని హోల్లో పెట్టినారు. మీకోసం కొండలరెడ్డి గారు కానీ రేవంత్ అన్న కానీ మీ ఎంట్రీ కోసం వాళ్ళు ఫోన్ చేసినా లేదా? పార్టీలో లేదు, రేవంత్ రెడ్డి గారు కాదండి, ఏఐసిసి నుంచి వాళ్ళు ఒక కామన్ పర్సన్ ద్వారా నాకు ఒక మెసేజ్ పంపించారు. ఏమనంటే, నువ్వు కాంగ్రెస్ పార్టీలో వస్తే టికెట్ నీకు ఇస్తాము, నువ్వు సీనియర్ నాయకును, గతంలో నీకు అన్యాయమైన సంగతి మా దృష్టికి వచ్చింది, నీకు ఇప్పుడు టికెట్ ఇస్తాం, మేము రెడీగా ఉన్నా, నువ్వు వస్తావా కాంగ్రెస్ పార్టీలోకి అని అడిగినారు. అడిగినప్పుడు నేను స్పష్టంగా చెప్పిన, నేను కాంగ్రెస్ పార్టీలకు రానని చెప్పేసిన. ఒక 2 days టికెట్ ఆపినారు. నా గురించి నా ఆన్సర్ కోసం ఎదురు చూసింది. మీకోసం కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆపి 2 days కోసం మీరు ఆన్సర్ చెప్తేనే దాన్ని బట్టి అనౌన్స్ చేస్తాము అని చెప్పేసి అంటే నేను నో అని చెప్పినాగానే అవతల టికెట్ అనౌన్స్ అయింది. అంటే మీకోసం ఇంత ఇంపార్టెంట్ ఇచ్చిన పార్టీ కోసం మీరు నో చెప్పినారు. కాంగ్రెస్ పార్టీ ఇంపార్టెంట్ అని 2018 మీకు అన్యాయం జరిగిందని మీరు అన్నారు. అదే అన్యాయం చేసిన పార్టీ తప్పు తెలుసుకొని రండి,
మీకోసం మీరు మీ సేవలు ఇంపార్టెంట్ అని మిమ్మల్ని గుర్తిస్తే మీరు రాలేకపోయినారు. అంటే తప్పు కేవలం బీఆర్ఎస్ పార్టీ కోసం తప్పు తెలుసుకున్నా అని చెప్పేసి పెద్ద తప్పు చేసి తెలుసుకున్నా రమ్మంటే ఏంటంటే ఆల్రెడీ ఒక లైన్లో మనం ప్రయాణం చేస్తున్నాం. నేను తప్పు తెలుసుకున్నా రా ఆ లైన్ వదిలిపెట్టి ఈ లైన్కి రా అంటే రాజకీయంలో శాతశత్రు అదేంటి మిత్రులు శత్రువులు ఉండరు కదా. ఇదే సబితా ఇందర్ రెడ్డి గారు పార్టీలో ఉండే మళ్ళీ మారడం జరిగింది. చాలా పార్టీలు మారడం జరిగింది. లేదండి, నేను అడగగానే నాకు ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గించినందుకు పార్టీ మారాలనా, నేను అడగగానే 118 జీవో ఇచ్చినందుకు పార్టీ మారాలనా, నేను అడగగానే ఫ్లైఓవర్స్ ఇచ్చినందుకు పార్టీ మారాలనా, నేను అడగగానే ఎస్ఎన్డిపి నిధులు ఇచ్చినందుకు పార్టీ మారాలనా, నేను అడగగానే అద్భుతమైన శ్మశానంకి నిధులు ఇచ్చినందుకు పార్టీ మారాలనా, నేను అడగగానే కొన్ని వందల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి డెవలప్మెంట్ చేసేందుకు పార్టీ మారాలండి. ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వని నేను నట్టేట ముంచి అకస్మాత్తుగా కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా మారుతండి? ఆ పార్టీలో ఇంత చేసిన తర్వాత కూడా ఇప్పుడు మీరు రైట్ పాయింట్కి వచ్చింది. మీరు ఇంత చేసినా కూడా అన్న నేను ఓపెన్గా చెప్పేస్తాను, నేను ఇది కట్ చేసుకోలేను. ఇంత చేసిన తర్వాత కూడా సుధీర్ రెడ్డి గెలిచిన తర్వాత కూడా అట్లీస్ట్ 2-3 వీక్స్ మీరు బాధపడ్డారు. అరే నేను ఇంత పబ్లిక్ చేసినా కూడా పబ్లిక్కి నేను దళిత బంధు ఇచ్చినాను, ఇల్లు ఇచ్చినాను, ఏది ఫ్లైఓవర్స్ ఇచ్చాను, రోడ్స్ ఇచ్చాను, డ్రైనేజ్ ఇచ్చాను, కరెంట్ ఇచ్చాను, డెవలప్మెంట్ ఇచ్చినా కూడా మీరు ఓటుకి నోటు ఇవ్వాల్సిన పరిస్థితి ఎదురైంది. వాళ్ళు డబ్బులు ఎక్స్పెక్ట్ చేసినారు. డెవలప్డ్ కాలనీస్ కూడా అంటే గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన కాలనీస్ ఉంటాయి. పాష్ కాలనీస్లో కూడా వాళ్ళు మాకు మందు బాటిల్ రాలేదు, మాకు ఈ పైసలు రాలేదు అని అన్నారు. అప్పుడు మీరు బాధపడలేదన్న? ఓటుకు నోటు అని ఎక్కడ కూడా హైదరాబాద్ సిటీలో లేదండి. అది ఆ కాన్సెప్ట్ లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉంటది. కోట్లు ఖర్చు పెట్టండి గెలవడానికి. అటువంటిది ఏంటండి, సుధీర్ అన్న మామూలు గెలుపు కాదన్న, 70-80 crores డబ్బులు ఇచ్చి ఓటు వేయించుకునేది హైదరాబాద్ లో లేదు అన్న. ఇప్పుడు మీ మనసాక్షికి తెలుసా అన్న మీరు ఎంత ఖర్చు పెట్టినారు? సుధీర్ అన్న మీరు 100% అండి. ఇప్పుడు ఎవరికి తెలియదు తెలుసు, ఎందుకంటే ఓటుకు డబ్బులు ఇచ్చి ఓటు వేయించుకునే పరిస్థితి హైదరాబాద్ లో లేదు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నది. కానీ మీ దగ్గర అయితే అడగలేదన్న? డెవలప్ అరే మీరు బాధపడ్డ సందర్భం అన్న, మందు కింద అంతా ఖర్చు పెట్టిన సందర్భం అందరికి ఉంటదండి. అందరు ఖర్చు పెట్టాల్సిందే, ఉన్నమాట చెప్తాను. డబ్బు కూడా ఖర్చు పెట్టాల్సిందే అన్న. డబ్బు అంటే ఇప్పుడు మందు ఇవ్వాలంటే డబ్బు ఖర్చు పెట్టాలి కానీ, డబ్బు ఇస్తేనే మందు వస్తుంది కానీ, లేకపోతే వైన్ షాప్ ఫ్రీగా ఇయ్యడుగా. ప్రజలకు కూడా అయితే మీరు ఫ్రీ అయితే ఇయ్యలే కదా, డబ్బులు ఇచ్చారు కదా. లేదండి, అంటే ఇక్కడ ఒక్కొక్క పార్టీ చేసే అడుగుల్ని బట్టి మనం వ్యూహం మారుతూ ఉంటుంది. ఎదుట పార్టీ విపరీతంగా మందు పంచితే నువ్వు పంచొద్దు అనుకున్నా పంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సుధీర్ అన్న మీరు ఆ రోజు నాకు ప్రామిస్ చేసారు, ప్రామిస్ కాదు మీరు బాధపడుతూ ఒక మాట అన్నారు. నా ఇంటర్వ్యూలో కూడా మీరు ఆన్ రికార్డ్ చెప్పినారు, ఈసారి నెక్స్ట్ టైం నేను ఎలక్షన్లో కంటెస్ట్ చేయను, ఇంకా రాజకీయంగా ఇదే నా లాస్ట్ ఎలక్షన్, ఈ రాజకీయం చూస్తే నాకు విరక్తి చెందుతుంది, ఇంత డెవలప్మెంట్ చేసినా కూడా ఇంత నేను మీరు చాలా ఎమోషనల్ అయినారు. స్టిల్ ఐ రిమెంబర్ బికాస్ ఆ ఇంటర్వ్యూలో కూడా ఉంటుంది, గెలిచిన తర్వాత చేసిన ఇంటర్వ్యూలో కూడా ఉంటుంది. చాలా ఎమోషనల్ అయినారు, చాలా పెయిన్ ఫీల్ అయినారు. ఇంత డెవలప్మెంట్ చేసి ఇంత అంటే కళ్ళ ముందు నీకు ఇంత డెవలప్మెంట్ చేసినా కూడా జనాలు ఓట్లేయడానికి మీరు తక్కువ మెజారిటీతోని ప్లస్ డబ్బు ఖర్చు పెట్టినా కూడా ఇంత జరిగింది అనే బాధతో మీరు ఉన్నారు. కానీ కట్ చేస్తే మీరు రాజకీయంగా పులి స్టాప్ పెడతా అన్నది మీరే. ఏందన్నా 1 year నుంచి ఆ తిరుగుడు ఏందన్నా, కొట్లాటలు ఏందన్నా, కాంగ్రెస్ మీద అగ్రెసివ్ పోవడం ఏందన్నా, ఏడ కనబడ్డా ఏ సిటీలో ఏ ప్రోగ్రామ్ కనబడ్డా సుధీరన్న కనబడతాడు, హైదరాబాద్ సుధీరన్న కనబడతాడు, ఇంకేదైనా తెలంగాణ స్టాచ్యూ ఇష్యూ మీద సుధీరన్న కడతాడు, అసెంబ్లీ కాడ మొన్న జరిగిన అసెంబ్లీ కాడ కూడా సుధీరన్న కనబడతారు. అంటే మీరు డైవర్ట్ అయిపోయారా? మళ్ళీ మీరు సేమ్ రాజకీయ నాయకులాగానే మాట ఇచ్చి మాట తప్పుకున్నారన్నా? చూడండి, నేను ఎప్పుడు రాజకీయాల్లో ఒక మాట చెప్పి మళ్ళీ మాట తప్పడం అనేది జనరల్గా నేను ఎప్పుడు కూడా జరగలేదు, నేను జరగనివ్వను. అయితే మీరు చెప్పిన విషయాన్ని స్పష్టత ఇస్తా. ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేయొద్దు మళ్ళీ అని చెప్పేసి లాస్ట్ టైం అనుకున్న మాట వాస్తవమే. నేను నా సన్నిహితుల వద్ద అందరి దగ్గర నాతో పాటు చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో నన్ను పెద్ద పై స్థాయిలో చూడాలని చెప్పి నా కార్యకర్తలు అందరితో కోసం డిస్కస్ చేసినప్పుడు కూడా చాలామంది నువ్వు అటువంటి ఆలోచన చేయకు, నువ్వు ఉండాల్సిందే ఫీల్డ్లో, నువ్వు ఎటువంటి మనసులో ఆలోచన రానియకు, నేను కాంటెస్ట్ చేయ లేకపోతే పోటీ చేయ అని చెప్పి ఇటువంటి మాటలు కూడా రావద్దు. వస్తే మళ్ళీ ఏదో క్యాండిడేట్ అంటాడు, మళ్ళీ చివరికి ఇవన్నీ అంటారు. ఇబ్బంది అయితే ఎల్బీ నగర్ని డెవలప్ చేసేటప్పుడు ఎల్బీ నగర్ గురించి తెలవాలంటేనే ఒక 5 నుంచి 8 సంవత్సరాలు పడుతుంది. ఎల్బీ నగర్ గురించి తెలవాలంటే మీకు స్పష్టమైన అవగాహన ఉంది, మీరు ఉంటేనే అభివృద్ధి చేస్తాం, ఎందుకంటే లేకపోతే అభివృద్ధి జరగదని చెప్పి నన్ను ఫోర్స్ చేసి మీరు అటువంటి మాట్లాడొద్దని చెప్పేసి ఆపించారు. నెంబర్ 1. దాని తర్వాత నా కుటుంబ సభ్యులు కూడా నువ్వు అటువంటి ఆలోచన చేయొద్దు, పోటీ చేయొద్దు అని చెప్పేసి అనే మాట మాట్లాడొద్దు, నువ్వు పోటీ చేయాల్సిందే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ 2 కారణాల వల్ల నేను పోటీ చేసినాక గెలిచినాక బీఆర్ఎస్ పార్టీ పోరాటంలో నేను ఉండకపోతే ఎట్లా? ఫస్ట్ థింగ్ ఏంటంటే మొన్న 3 నెలలు నాకు చికెన్ గున్యా వచ్చేసి అసెంబ్లీకి కూడా సరిగ్గా పోలేకపోయినా ఆ 3 నెలలు నేను యాక్టివిటీస్కు దూరంగా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్ దూరంగా ఉన్నా. ఇప్పుడు సంపూర్ణంగా కోలుకున్న
పర్ఫెక్ట్గా ఉన్నా. ఇప్పుడు నేను బీఆర్ఎస్ చేసే పార్టీ ప్రతి పోరాటంలో ముందంజలో ఉంటా, అందరితో పాటు నేను ముందంజలో ఉంటా. ఎందుకంటే నాతో పాటు ఎంతోమంది ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు అందరూ పోరాడుతున్నప్పుడు నేను ఎందుకు పోరాడకూడదు? ఖచ్చితంగా పోరాడతా. ఎందుకంటే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏ విధంగా అయితే ప్రజలకు మోసం చేసి వాగ్దానాలు చేసి ఇలా ఎగ్గొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తాం. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చిపించేటట్టు చేస్తాం, ఈ ప్రజలకు అందేటట్టు పోరాడతాం. మా లక్ష్యం చాలా మంది సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన వాళ్ళు బయటికి రాలేకపోయినారు. మీరు మాత్రమే ఎందుకు కనబడుతున్నారు? పొగడుతున్నారు అనట్లేను, చాలా మంది గెలిచిన వాళ్ళు ఉన్నారు, కనబడట్లేదు. లేదండి, అందరు వస్తున్నారు. సుధీర్ రెడ్డి, పాడే కౌశిక్ రెడ్డి ఇద్దరు మాత్రం హల్చల్ నడుస్తుందన్న. లేదండి, అటువంటి హల్చల్ అంటూ ఏం లేదు. అందరితో పాటు మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. నేనైతే అందరితో పాటు పార్టిసిపేట్ చేస్తున్నా. అంతేగాని నేను ఎక్కువ చేస్తున్నాను కానీ తక్కువ చేస్తున్నాను కానీ కాదు. ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ చేస్తాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో మా కార్యక్రమాలు మరింత ఉధృతంగా ఈ ప్రభుత్వం మీద పోరాడేవి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పోరాడతాం. సుధీర్ అన్న, నేను ఒక మాట అనొచ్చు. ఇప్పుడు మేము రెండు విధాలుగా, అంటే మేము సుధీర్ అన్న, ఎమ్మెల్యే సుధీర్ అన్న కాస్త మంత్రి సుధీర్ అన్న అనొచ్చా? ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోతే మీరు మంత్రియే. ఇప్పుడు నెక్స్ట్ మీ బీఆర్ఎస్ కేటీఆర్ గారు కూడా అంటారు, మేము 2 yearsలో మేము 2-3 yearsలో మేమే అధికారంకి వస్తాము అంటున్నారు. మీరు అక్కడ ఉన్న మంత్రి, ఇక్కడ ఉన్న మంత్రి అని పిలువచ్చానే ముందే అడ్వాన్స్? ఇప్పుడు ఏ మంత్రి కాదండి, ఇప్పుడు ఒక శాసనసభ్యుని మాత్రమే. కాలానుగుణంగా వచ్చే మార్పుల్ని స్వాగతిస్తాం అంతే. ఏమైనా అవకాశం నాకు రాసి పెట్టింది అనుకో. మంత్రి అవకాశం వచ్చినప్పుడు ఎందుకు రిజెక్ట్ చేశారన్న మీరు? పార్టీ మారుడు కరెక్ట్ కాదు కండి. పార్టీల మారు గురించి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడాలన్నా, ఎంతమంది పార్టీ మారిన వ్యక్తులకు మీరు, మీ పార్టీ మారిన వ్యక్తులు, నేను మిమ్మల్ని అనట్లేదా, మీ పార్టీ గురించి మీరు చాలా గొప్పగా చెప్తున్నారు అండ్ ఐమ్ సీరియస్లీ హ్యాపీ. ఇలాంటి పార్టీలో ఇలాంటి వ్యక్తులు ఉండడం చాలా గ్రేట్. లాయల్గా నాకు ఇంత చేసిరు, నేను అడిగినందుకు డెవలప్మెంట్ ఇచ్చారు, నిధులు ఇచ్చారు కాబట్టి లాయల్గా ఉండాలని చెప్పేసి వచ్చిన అవకాశం, కాంగ్రెస్ పార్టీలో వచ్చిన అవకాశాన్ని కూడా మీరు రిజెక్ట్ చేసి, మంత్రి ఇస్తాను కూడా రిజెక్ట్ చేసి మీరు బీఆర్ఎస్లో ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. కానీ ఇదే బీఆర్ఎస్ పార్టీ మారిన వ్యక్తులకి మంత్రులు చేయలేదా? ఇదే పార్టీ మారిన వ్యక్తులకి ఎమ్మెల్సీలు చేయలేదా? ఇదే పార్టీ మారిన పాడే కౌశిక్ రెడ్డికి విప్పు చేయలేదా అన్న? చూడండి, ఇప్పుడు పార్టీ అంటే వాళ్ళకి సత్తా ఉంటేనే చేసి అంటారు. మరి మీకు కూడా సత్తా ఉంది కదా, మరి మీకు కూడా చేసుకోవచ్చు. డెవలప్మెంట్ కావాలి కదన్నా, ఎంపీఆర్ ప్రజలు మంకా కావాలి కదా. ఆ సందర్భాలు ఈ సందర్భాలను ఒక దగ్గరగా పోల్చి ఒక ఘటన కట్టలేము. నేను ఈ పార్టీలో ఇప్పుడు యాక్టివ్ ఉన్నా, ఆ పార్టీలో అలిగి ఆ పార్టీ మీద కోపంతో, ఆ కోపం నా నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి కండిషన్లతోటి ఆ పార్టీలో పోయినాము. ఆ పార్టీలో అందరూ రెస్పెక్ట్ చేసి అన్ని పనులు చేసినప్పుడు మళ్ళీ ఈ పార్టీ విడిచిపెట్టి మళ్ళీ అభివృద్ధి కోసం ఆ పార్టీలో పోతా అంటే, ఈ పార్టీలో నేను చేసిన పెద్ద పనులు మళ్ళీ ఎవరికి చేయాల్సిన అవసరం లేకుండా పెద్ద చేసేసిన. ఇక చిన్నవి ఉండే రోడ్లు, డ్రైనేజ్, కమ్యూనిటీ అలా నిరంతరం ఉంటాయండి. నిరంతరం అంటే భూమి ఉన్నంత కాలం ఆ సమస్యలు ఉంటాయి. కాబట్టి వాటి గురించి పార్టీ మారాల్సినంత సీరియస్నెస్ ఏం లేదు. కాబట్టి ఈ పార్టీలోనే ఉండి పోరాడతాం. ఖచ్చితంగా రేపు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. నేను అడిగిన డెవలప్మెంట్ నిధులన్నీ కూడా కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఖచ్చితంగా నాకు ఇస్తారన్న గట్టి నమ్మకం ఉంది. నేను ఇప్పటికీ చెప్తున్నా, ఈ పార్టీలో మా బీఆర్ఎస్ పార్టీకి ఇట్లా ప్రభుత్వంలో ఉంటే ఇప్పటి వరకు బండ్లగూడ ఫ్లైఓవరు, మరి హస్తినాపురం ఫ్లైఓవర్, 2 ఫ్లైఓవర్లని నేను శాంక్షన్ తీసుకుంటుంటే టెండర్లు కూడా ఇప్పిస్తుంటాను. ఇప్పుడు పక్కా వస్తుంది 100% బీఆర్ఎస్ ప్రభుత్వం రేపు 2027లో 20 జమిలీ వస్తే 27 లేకపోతే 28లో ఖచ్చితంగా. ఏ హిసాబ్లో చెప్తారన్న కాంగ్రెస్ పార్టీ కాకుండా ఈసారి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో మేము గెలుస్తామని ఏ హిసాబ్లో చెప్తారన్న? కొన్ని చెప్పండి ఎగ్జాంపుల్. ఏ హిసాబ్ అంటే బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టిండ్రు. ప్రజలు పట్టం కట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎందుకు పట్టం కట్టిందని ఒకసారి ఆలోచన చేస్తే వాళ్ళు ఇచ్చిన అలవి కాని వాగ్దానాలతోటి అరే మాకు బీఆర్ఎస్ పార్టీ కన్నా ఎక్కువ లాభం కాంగ్రెస్ పార్టీతో అవుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఒకసారి అవకాశం ఇద్దాము అని చెప్పేసి మా మీద కొన్ని కోపంతో అనుకోండి లేకపోతే ఇంకేదన్నా అనుకొని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చి ఇలా సంవత్సరం పూర్తి అయిపోతున్నా కానీ వాళ్ళు పదే గీటింగ్లలో ఆ దేవుని మీద ప్రమాణం చేసి ఈ దేవుని మీద ప్రమాణం చేసి ఎన్నికలకు ముందు వాగ్దానాలు బాండ్ పేపర్ మీద రాసిచ్చి 6 గ్యారంటీలు అని చెప్పేసి దేవుళ్ళ మీద వాగ్దానం చేసి 100 రోజుల్లో పూర్తి చేస్తా అని చెప్పి టైం బాండ్ పెట్టిందే వాళ్ళు. టైం బాండ్ పెట్టినప్పుడు 100 రోజుల్లో ఎందుకు పూర్తి చేయలేకపోయినాము, 100 రోజుల్లో పూర్తి చేస్తా అని చెప్పినావు పదే ఎందుకు చేస్తలేమని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అందరూ కూడా ప్రశ్నిస్తుంది. వాళ్ళకి నచ్చుతలేదు. మేము వచ్చి 6 నెలలు కాలేదు, సంవత్సరం కాలేదు, అప్పుడే మా మీద ఇట్లా పడరా అని చెప్పేసి రకరకాలుగా అంటున్నారు. అంటే మేమేమనలేదయా, మీరే 100 రోజుల్లో చేస్తాము, మేము అన్ని వాగ్దానాలని 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పేసి స్పష్టంగా టైం పెట్టిండ్రు, దేవుని మీద ఒట్లేసిండ్రు. అన్నీ వేసినాక ఎందుకు చేస్తలేమని చెప్పి మేము అడిగితే
మమ్మల్ని ఇలా దుర్మార్గుల్లాగా చూస్తున్నారు. ఇంకోటి నెక్స్ట్ ఇది ఇంకోటి రీజన్ ఏది ఇది ఒక్క రీజనా? అవునండి, మరి ఇది ఒక రీజన్ రాదు. ఇంట్లో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయండి? నేను ఒక మాట అంటున్నా, సుధీర్ అన్న, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మీరు కడుగట్టిన కాంగ్రెస్ వాది, ఇప్పటికి నేను అంట మీ బ్లడ్ కాంగ్రెసే, రైట్? లేదు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ లేదండి, బిలీవ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. ఓకే అన్న, నేను ఒక మాట చెప్తా, నేను తెలంగాణ రాష్ట్రం కోసం, నాకు తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణకు రాష్ట్రం ఇస్తే మా పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తామని చెప్పేసి కేసీఆర్ గారు అన్నారు. ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, విలీనం పక్కన పెట్టేసారు. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, అది పక్కన పెట్టేసారు. ఎన్నో హామీలు ఇచ్చిరు, అంటే నిరుద్యోగ వృద్ధి అని చెప్పేసి అది అన్నారు, అది చేయలేదు. ఉద్యోగాలు అన్నారు, అది చేయలేదు. ఇవన్నీ చేయలేనప్పుడు ఒక సంవత్సరంలోనే కాంగ్రెస్ పార్టీ హామీలు అటు ఇటు అయి ఉండొచ్చు. మీరు ఎట్లా చెప్పగలుగుతారని 1 year లోనే, ఇంకా ఇట్స్ టూ ఎర్లీ కదా అన్న, 1 year లో మీరు ఎట్లా చెప్తారు ఈసారి మేము పక్క వస్తామని చెప్పేసి చెప్పమంటారు దానికి? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి ఏదైతే వాగ్దానం చేసిందో 2014లో ఆ వాగ్దానం 13లో 12లో చేసిండు కేసీఆర్ గారు. 14 ఎన్నికలైనాయి. 14 ఎన్నికలైనాక దళితుని ముఖ్యమంత్రి చేయలేదు. చేయకపోగా మళ్ళా 18లో మళ్ళీ ఎన్నికలైనాయి. ఎన్నికలైనప్పుడు ఈ దళిత ముఖ్యమంత్రి ప్రస్తావన అంతటా చర్చకు వచ్చింది. చర్చకు వచ్చినప్పుడు ప్రజలంతా కూడా ఏమని తీర్పిచ్చిందండి, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి మళ్ళీ గెలిపించిందిగా. అంటే ప్రజల యొక్క మ్యాండేట్ని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మేము మాట తప్పినా కానీ ప్రజలు మాకు ఓటేసి ఇలా గెలిపించి నిలబెట్టారు. నేను అదే అంటున్నాండి. అయితే ఒక విషయం నేను అదే చెప్తాను. అయితే ఇవన్నీ కూడా కొన్ని వాగ్దానాలు చేయలేటివి అన్నిటి కూడా తీర్పు ప్రజలు ఇచ్చేసిండ్రు. ఏమని ఇచ్చిండ్రు, కేసీఆర్ గారు చేయలేకపోయినారు, అయినా కానీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలి, ఆయన పాలన మాకు బాగుంది, ఆయన పాలనలో మేము మా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తీర్పిచ్చారు. ఇక్కడ మేమేమంటున్నామంటే టైం బాండ్ పెట్టి 100 రోజులు పెట్టారు. 100 రోజులు పెట్టినప్పుడు రేపు పొద్దున 2028లో మళ్ళీ తీర్పు ఇవ్వాలిగా, ప్రజలు తీర్పు ఇవ్వాలిగా. ఖచ్చితంగా వ్యతిరేకమై తీర్పిస్తారు. ఓకే, ఇప్పుడు హామీ తప్పినా కూడా ఓట్లేసి గెలిపించారు మీరే అన్నారు. 2 సార్లు హామీలు అంటే మేము ఇస్తామని చెప్పినా కూడా పరిపాలన నచ్చి ఇచ్చిరు, డెవలప్మెంట్ కాదు. సరే ఆయన హామీ ఆయన మాట ఇచ్చిండు, తప్పినా కూడా ఓట్లు వేసారు. సేమ్ ఇదే రిపీట్ అయిపోవచ్చేమో. అంటే దానికి దీనికి తేడా ఉన్నది ఏంటంటే, అక్కడ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి కష్టపడి కొట్లాడి రాజ్యాధికారాన్ని సాధించిన వాళ్ళకే ముఖ్యమంత్రి ఉండాలని ప్రజల యొక్క యాక్సెప్టెన్సీ, అంగీకారం దొరికింది అక్కడ. 2 years బ్యాక్ 2022లో సిటీలో భారీ వరదలు వచ్చినప్పుడు, భారీ వర్షాలు వచ్చినప్పుడు మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే సుధీర్ అన్న. కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న కార్పొరేటర్ మొత్తం క్లీన్ స్వీప్ చేసింది బీజేపీ. ఆ రోజు మీరు ఎంత కష్టపడ్డారు, నాలలు, వరదలు, నీళ్లు మొత్తం నిండిపోయింది, ఎల్బీ నగర్ మొత్తం మునిగిపోయింది. ఇప్పుడు అదే హైడ్రా కాన్సెప్ట్ వల్ల రేపటి దినంలో మీ ఎల్బీ నగర్ ఇలాంటి పరిస్థితి వస్తా అనుకుంటారన్నా, హైడ్రా ఒకవేళ వర్కౌట్ అయితే? నేను అదే చెప్తున్నానండి, హైడ్రా కాన్సెప్ట్ మంచి అయినా సరే అమలు పరిచే దమ్ము ధైర్యం ఉన్నప్పుడే కాన్సెప్ట్ తీసుకొని రావాలి. కాన్సెప్ట్ తీసుకొచ్చి కొంతమందిని కొట్టి పబ్లిసిటీ చేసుకొని మళ్ళీ సైలెంట్ అయిపోవడం కరెక్ట్ కాదు. ఇవాళ నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఎన్నో వందల మంది ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నాయి, ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళే ఉన్నాయి, బీఆర్ఎస్ కూడా ఉంటే ఉండొచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్పష్టంగా చెప్పిండ్రు, ఏమని చెప్పిండ్రు, మీరు ఏమున్నా మా కూలగొట్టుకోండి అని చెప్పి స్పష్టంగా చెప్పిండ్రు. అదేవిధంగా అన్ని పార్టీ నాయకులు కూలగొట్టి రేపు సంపూర్ణమైన ఫలితాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినుంటే నిన్ను బ్రహ్మరథం పట్టేవాళ్ళు. కానీ కేవలం జలక్ కోసము, చీప్ పబ్లిసిటీ టాక్టిక్స్ కోసం పాపం ఒక నాగార్జున గారిది కొట్టేసి పాపం నాగార్జున ఏదైనా సరే ఆయన కొట్టేసేసి ఒక పెద్ద సింపతి పొందిండు. అరే రేవంత్ రెడ్డి గారు ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నారని సింపతి పట్టింది. దాని తర్వాత ఏమైందండి, ఇప్పుడు నేను లిస్ట్ ఇస్తా అండి, కొట్టేస్తారా అండి? కాంగ్రెస్ పార్టీ వల్ల లిస్ట్ ఇస్తా, ఇతర పార్టీ వల్ల లిస్ట్ కూడా ఇస్తా. ఇస్తానండి, మీకు వాట్సాప్ లో పంపిస్తా. ఈ లిస్టు ప్రకారం అందరినీ కొట్టమని చెప్పండి. కొట్టినప్పుడు నిజంగా రేవంత్ రెడ్డి గారు గ్రేట్ అవుతారండి. అందులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఇతర పార్టీ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఉంటే కూడా కొట్టండి, మాకేం అభ్యంతరం లేదు. అన్ని పార్టీ వాళ్ళే కొడితేనే అప్పుడు మీరు గొప్పతనం అంటారు. అకస్మాత్తుగా ఆపేస్తే ఎట్లా అండి? అకస్మాత్తుగా ఆపేసేసి కాన్సెప్ట్ గుడ్ ఏంటండి. ఇప్పుడు అవినీతిని నిరోధించాలండి, ఆలోచన మంచిదే. కానీ అవినీతిని నిరోధించాలంటే ఆలోచన మంచిదిగా చేయగలుగుతాం, అది చేయలేంగా. ఏమైనా అవినీతిని మెల్లగా స్లోగా స్లైసింగ్గా చాపింగ్ చేయాలి. అంటే చాపింగ్ చేస్తే కంట్రోల్ అవుతుంటుంది, అంటే అవినీతి తగ్గుతుంటుంది. దాన్ని మొత్తం బుల్డోజర్ పెట్టి పెకిలిద్దామంటే బుల్డోజర్ బ్లేడ్లు వంగిపోతాయి. అంటే ఒక్కొక్క కార్యక్రమాన్ని కాన్సెప్ట్ మంచిదే, దాన్ని ఎగ్జిక్యూషన్ చేసే విధానం ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఆలోచన ఉండాలండి.
కొన్ని ఎగ్జిక్యూట్ చేయలేము. ఇప్పుడు రోడ్ల మీద టెంపుల్స్ మసీదులు కట్టినండి, కూలగొట్టాలని నేను అంటున్నా. కూలగొట్టాలని నా కాన్సెప్ట్ మంచిదే కానీ మరి ఈజీగా కూలగొట్టగలుగుతామా? కట్టలేము. అదే ఎమోషన్స్ తో కూడుకుంది. నా కాన్సెప్ట్ మంచిదైనా కానీ దాన్ని చేసే విధానం తెలవాలి. దాన్ని చేసే విధానం తెలవాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చిందండి, రోడ్ల మీద ఉన్న గుళ్ళని మసీదులను తొలగించాలి, ప్రార్థనా మందిరాలు ఏవి కూడా ఉండడానికి వీల్లేదు, ట్రాఫిక్ అంతరాయం కలగడానికి వీల్లేదని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చిందండి తీసేయాలని. తీసేయగలుగుతాడా ముఖ్యమంత్రి? మరి ఆలోచన మంచిగా ఉండగా సరిపోదండి, ఆచరణలో పెట్టే విధానము, దాన్ని ఎగ్జిక్యూట్ చేసాక ఆ ధైర్యము ఆ దమ్ము ఉన్నప్పుడే ఏదైనా ముందుకు పోవాలి. ఉట్టిగా ముందుకు పోయి చేతులు కాల్చుకొని వెనక్కి గుంజుకుంటే ఎట్లయితుందండి? ఓకే అన్న, తెలంగాణ తల్లి గురించి మాట్లాడతాం. ఇప్పుడు తెలంగాణ తల్లి గురించి చాలా విమర్శలు చేస్తారు. ఎంత ఘోరంగా అంటే ఆ తెలంగాణ తల్లి ఎవరో కాదు, రేవంత్ రెడ్డి గారి సతీమణి అని చెప్పేసి మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు దాన్ని బాగా సోషల్ మీడియాలో అలచల్ చేస్తారు. తెలంగాణ తల్లి క్రియేట్ చేసింది రేవంత్ రెడ్డి గారు కాదు, ఒక ఇంటెలెక్చువల్స్, దానికి ఒక కమిటీ ఉంది, పెద్దలు ఉన్నారు, మేధావులు ఉన్నారు. దాన్ని మీరు ఈ విధంగా విమర్శించడం అనేది ఏ విధంగా చూసుకోవచ్చు? అంటే నా విషయం, నా వ్యక్తిగత తెలంగాణ తల్లి రేవంత్ రెడ్డి గారు సతీమణి అనే విషయాన్ని నేను ఆ జోలికి పోనండి. ఎందుకంటే వ్యక్తిగతంగా విమర్శ మీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగత నేను పోలేనండి. నేను పోలేను, ఎందుకంటే ఆయన ఫ్యామిలీని ఇందులోకి లాగడం నేను రాయలేను. కానీ విమర్శ దేని మీద చేస్తా? విమర్శ తెలంగాణ తల్లి రూపు మార్చినందుకు మాత్రం విమర్శ చేస్తారు. మీకు ఏం హక్కు ఉందా? ఇప్పుడు మలిదిశ అన్నప్పుడు ఫస్ట్ 1969లో ఒక స్టాచ్యూ ఉంది. ఆ స్టాచ్యూ నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఆ స్టాచ్యూ ఉన్నప్పుడు మళ్ళీ మీరు మలిదిశ అన్నప్పుడు పోరాటం మీరు స్టార్ట్ చేసినప్పుడు మీరు మీ సొంతంగా మీరు క్రియేట్ చేసుకున్నారు. క్రియేట్ చేసుకొని ఎలక్షన్స్ ముందు క్రియేట్ చేసుకుని పెట్టుకున్నారు. మీరు మార్చినప్పుడు తప్పు లేనప్పుడు వీళ్ళు మార్చే తప్పేముందన్న? చూడండి, మల్లెదిశ ఉద్యమం అన్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం అనేది పెద్ద లేకుండే, వాడుకలకు లేకుండే, ప్రాచుర్యంలోకి లేకుండే. మల్లెదిశ ఉద్యమం తీవ్రంగా అయినప్పుడు, తీవ్రంగా వచ్చినప్పుడు ఏదో తెలుగు తల్లి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు, తెలుగు తల్లి మాకు ఉద్యోగాలు ఇవ్వని తెలుగు తల్లి, మాకు నీళ్ళు ఇవ్వని తెలుగు తల్లి, మాకు నియామకాలు ఇవ్వని తెలుగు తల్లి, మాకెందుకు, మా పాలిట రాక్షసి ఆమె అని మా తెలంగాణ తల్లిని మేము ప్రతిష్ఠించుకుంటామనే ఒక భావోద్వేగంతో వచ్చిన తెలంగాణ తల్లి మీరు అది తెలుగు తల్లి కదా చెప్పండి. అప్పటిదాకా తెలంగాణ తల్లి అనేది ప్రాచుర్యం లేకుండే అండి. తెలుగు తల్లి ప్రాచుర్యంలోకి ఉండే, తెలంగాణ తల్లి ఉండొచ్చు కానీ ప్రాచుర్యం లేకుండే. అప్పుడు ఏం చేయాలంటే దీనికి పోటీగా, తెలుగు తల్లికి పోటీగా తెలంగాణ తల్లి ఉండాలని చెప్పేసి తెలంగాణ తల్లి ఇదేనా తెలంగాణ తల్లి ఇదే ఉండొచ్చు. నేను చెప్తాను, తెలంగాణ తల్లిని అప్పుడు తీసుకొచ్చి అప్పుడు ప్రతిష్ఠించిండ్రు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 10-15 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలందరి గుండెలలో ఆ తెలంగాణ తల్లి కొలువైనది. కొత్త రూపాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారంటే ఒక దైవత్వం ఉత్తిపడాలి, విగ్రహాన్ని చూడగానే ఒక భక్తి భావన, ఒక గౌరవం మనలో రావాలి, ఒక గౌరవం ఇవ్వాలని చెప్పి రావాలి. అత్యంత సామాన్యంగా ఉండకూడదు విగ్రహము, ఒక దైవత్వం ఉత్తిపడాలనే ఉద్దేశంతో విగ్రహాలు తయారు చేసిన. దాన్ని ఇవాళ అమరవీరుల స్తూపం ఉందిగా అండి, ట్యాంక్ బండ్ ముందల, సెక్రటరీ ముందల, అక్కడ ఉన్నది చూడండి. కాదన్నా, ఇప్పుడు నేను ఏమంటానంటే అన్న, మందకృష్ణ మాదిగ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అన్న? జనరల్ అడుగుతాను. ఆయన ఇప్పుడు ఏ పార్టీకి సంబంధం లేదు, ఎంఆర్పిఎస్. ఒక్క మాట నేను చూపిస్తా. ఆ వ్యక్తి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ ముఖ్య అతిథి వల్ల వచ్చిన కవిత గారు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ విగ్రహానికి కిరీటం ఉన్నది, కవిత కిరీటం లేదు అంతే. ఆ విగ్రహానికి ఏ చీర, ఏ కలర్ ఉన్నదో సేమ్ కలర్ చీర కవిత కట్టుకొని వచ్చింది. బహుశా ఆ విగ్రహానికి కిరీటం ఉన్నది, ఒడ్డాల ఉన్నది. బహుశా కవితకు ఆ రెండు లేవు, మొత్తం రూపం అంతా ఒకటే. సంపన్న వర్గాలకి స్టాచ్యూ చూడండి అన్న, ఒక మాట, సంపన్న వర్గాలకు స్టాచ్యూ, పెద్ద కులం వాళ్ళకి స్టాచ్యూ అది ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏదైతే వచ్చిన, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిన తల్లి ఏదైతే ఉందో, చాలా మంది మేధావులు ఆ స్టాచ్యూ చూసినప్పుడు ఒక తల్లిలాగా, ఒక చెల్లిలాగా, ఒక సోదరిలాగా ఆ ఫీలింగ్, ఆ ఒపీనియన్ క్రియేట్ అయింది. అంటే తెలంగాణ తల్లి చాలా రిచ్ లుక్ లో ఉంటేనే మీ దృష్టిలో తెలంగాణ తల్లి, నార్మల్ గా ఉంటే తెలంగాణ తల్లి కాదు. మేము ఆ విధంగా అంటలేమండి. మీరే అంటారు కదా, ఉండాలి, జ్యువెలరీస్ ఉంటే దైవత్వం ముట్టిపడాలండి, దైవత్వం ముట్టిపడాలి. చూడగానే భక్తి భావం పొంగాలి మనిషికి. తెలంగాణ ప్రజలకు మా తల్లి అని చెప్పేసి
ఒక ఆలోచన రావాలి, ఆ విధంగా ఉండాలి విగ్రహం అని చెప్పి అంటే విగ్రహం అంటే అలంకరణ, స్టాచ్యూ అంటే అలంకరణ లేదంటే అలంకరణ కాకుండా ఆ విధంగా ఉంటే ఏంటంటే ఒక భక్తిభావం మెలుగుతుంది. ఇప్పుడు ఆ మందకృష్ణ మాదిగ గారు అన్నారు కవిత అని చెప్పేసి అన్నారు, ఎంత తప్పండి నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారి భార్య గురించి మాట్లాడితే నేనేమన్నాండి, అందులో ఆ జోలికి పోయినా తప్పు, ఆ విధంగా మాట్లాడకూడదని చెప్పినాం. కనీసం మందకృష్ణ మాదిగ గారు ఈ విధంగా ఆలోచించి ఉండాల్సి ఉండే, మరి ఆయన ఎందుకు ఆలోచించాలో తెలియదు. ఎవరినైనా సరే అనే ముందల ఒకసారి ఆలోచించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కూడా మీరు ఒక మాట ఆలోచించుకోవాలి, పార్టీ వారికి కూడా చెప్పాలి. అంటే ఇప్పుడు ఈ వీడియో సందేశం ద్వారా వాళ్ళకు కూడా పోతుందండి. ఇప్పుడు నేను చెప్పేది ఇంకొకటి సుధీర్ అన్న, ఇట్లా ఈ విధంగా అంటే ఏంటిదన్నా, ఇప్పుడు దేవుళ్ళు ఇట్లా పెడుతుంటారన్న, ఇప్పుడు ఈ విధంగా పెడుతుంటారు. ఈవెన్ జిఎస్ కూడా, మన యేసు ప్రభు గారు కూడా ఇట్లా పెట్టుకుంటారు, శివుడు ఇట్లా పెట్టుకుంటారు. ఇట్లా పెట్టడం అంటే ఏంటిదన్న, ఇది ఇట్లా పెడితే ఏందన్నట్టు అది చూడండి, అది ఇట్లా పెడితే ఏందన్నది అభయహస్తం అంటారా, అభయహస్తం అంటారు, ఆశీర్వాదం అంటారు, ఏమంటారు అంటారు. మరి మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏందన్నా ఇది చేతి గుర్తు పెట్టుకుంటారు అని చెప్పి అది రిఫ్లెక్ట్ అవుతుందండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క చిహ్నం రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఆ చేతిలో బతుకమ్మ ఉండాల్సింది ఇట్లా ఎందుకు పెట్టిందని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే బతుకమ్మ లేదండి, కేవలం తెలంగాణకు సంబంధించిన పండగ, ఒక మహిళ చేసుకునే పండగ కాబట్టి ఆ చేతిలో ఉన్న బతుకమ్మ దృశ్యం అయిపోయింది, చేతి గుర్తు లాంటిది ముందుకు వచ్చిందని చెప్పేసి మా పార్టీ వల్ల ఆక్షేపణ తెలుపుతున్నారు. అలా తప్పేముందండి అది. నేను మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ ఫెయిల్యూరే మీకు బలమైన తప్ప మీరు సొంతంగా వెళ్ళి అన్న. ఒక మాట అంట, మీరు కవితక్క గారు కలిసి మీరు కవితక్క గారు కలిసి కదన్నా, ఎందుకు కలిసిరన్నా కవితక్కని? కవిత గారిని జైలుకి వెళ్ళి వచ్చినాక కలుద్దామని చెప్పేసి అంటే కుదరలేదు. జైలుకి వెళ్ళి వచ్చినాక పాపం అనారోగ్యంగా ఉండామే, ఒక 10 రోజులేమో ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సో అప్పుడు మేము కలుద్దాం అనుకున్న టైంలో కలవలేదు. ఏ రోజు జైలుకి వెళ్ళి రిలీజ్ అయ్యి ఇంటికి వచ్చిందో చాలా మంది శాసనసభ్యులు ఆ రోజు కలవగలిగారు. ఆ రోజు నేను లేకున్నా దాని తర్వాత నెక్స్ట్ డే 2 days తర్వాత పోదాం అనుకుంటే అవి అనారోగ్యం చాలా నుంచి జైల్లో ఉండే కాబట్టి కొంచెం ఆరోగ్యం బాగాలేకుండా 10 days ఎవరిని కలవనంటే కలవలేకపోయింది. దాని తర్వాత నుంచి ఎప్పుడు నాకు కలవలే. నిన్న కలుద్దామన్న ఉద్దేశంతో కలుద్దామని పోయినా. ఈ మధ్య కవితక్క కూడా బయటికి రావడం స్టార్ట్ అయింది. అవును, కవితక్క, కేసీఆర్, కేటీఆర్ ఈ ముగ్గురు కలయిక ఎప్పుడు చూస్తాం? ఎందుకంటే ముగ్గురు, ఇప్పుడు కేసీఆర్ గారు సుమారు 1 year అవుతుంది, తను బయటికి రావడం లేదు. ఇదిగో పులి చేస్తున్నా అంటారు కానీ ఆయన రావడం లేదు. కేటీఆర్ గారు ఆయన ప్రోగ్రామ్స్ ఇష్యూస్ మీద ఆయన పోతుండు. రీసెంట్గా 2-3 issues మీద 2-3 programs మీద కవిత గారు పోయింది. ముగ్గురు కలిసి ఒక ప్లాట్ఫామ్ మీద రారన్న? ఎందుకు రావాల్సిన అవసరం ఏంటి? ముగ్గురు కలిసి ఒక ప్లాట్ఫామ్ రావడం వల్ల ముగ్గురు టైం ఒకటే ఇష్యూ మీద టైం వేస్ట్ అవుతుంది. ఒక్కొక్కరు ఒక ఇష్యూ తీసుకుని వాళ్ళ క్షేత్రంలో పనిచేస్తుంటే పార్టీ మరింత బలోపేతం అవుతాయండి. ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు పెద్ద పబ్లిక్ మీటింగ్ వచ్చినప్పుడు ముగ్గురు వస్తారు ఆ స్టేజ్ మీదకి. కవితక్క రావడము వీళ్ళకి ఇష్టం లేదన్న? కవితక్క గారు రావడం అటువంటిది ఏమీ లేదండి. ఎవ్వరు అటువంటి ఆలోచనలు లేవండి. కవిత గారు ఒక దిక్కు పనిచేస్తుంటే గతంలో పనిచేయలేదండి. కవిత గారు జాగృతి పెట్టి అనేక మంది మహిళల్ని జాగృతి ఎంతో పోరాడింది ఆమె. కొత్తగా అయితే పనిచేస్తలేదు ఆమె, ఇంతకన్నా ముందు కూడా పనిచేసింది. ఇప్పుడు అదే విధంగా పనిచేస్తుంటది. ఆమె పరివిలో ఆమె పనిచేస్తుంటది. కేటీఆర్ గారి పరివిలో కేటీఆర్ గారు పనిచేస్తుంటారు. హరీష్ రావు గారి పరివిలో హరీష్ రావు గారు చేస్తుంటారు. మా పరివిలో మేము చేస్తుంటాము. కొన్ని సందర్భాల్లో కేటీఆర్ హరీష్ రావు గారితో కలిసి పనిచేయాల్సిన సందర్భం వస్తుంది. మరికొన్ని సందర్భాల్లో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, కవిత గారు అందరం కలిసి పనిచేయాల్సి వస్తుంది. అన్న కరెక్ట్ చెప్పారు అన్న. నేను ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే ఒకటి గుర్తుకొచ్చేది అన్న, మీరు ఎమ్మెల్యే కాకుండా నార్మల్గా మీరు నార్మల్ పర్సన్ అని చెప్పండి. మీరు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎమ్మెల్యేగా ఉండే, రైట్? హుడా చైర్మన్గా ఉండే, కార్పొరేటర్గా ఉండే, ఒక సీనియర్ మోస్ట్ ఉండే. అప్పుడు మీకు డ్రగ్స్ ఇష్యూస్ మీద మీకు ఏమన్నా అప్పుడు వినిపించిందన్న? ఎక్కడ వినిపించలేదు. క్లియర్గా చెప్పారు. సో హ్యాపీ, ఎక్కడ వినిపించలేదు. బట్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డ్రగ్స్ ఇష్యూస్ కానీ, ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఈ డ్రగ్స్ కానీ, పొలిటీషియన్ డ్రగ్స్ కానీ, పైలట్ రోహిత్ రెడ్డి ఆయన పేరేంది, ఇంకో అతను ముస్లిం అతను నిజామాబాద్ సంబంధించిన ఎమ్మెల్యే కానీ ఇష్యూస్ మీద ఎందుకన్నా మరి మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఎక్కువ డ్రగ్స్ ఇష్యూస్ మీద కానీ ఎక్కువ ఎందుకు పోర్ట్రేట్ అవుతుందన్న? రాజకీయాలండి ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి మారుతుంటాయి. అంటే అప్పుడు కొంచెం పవిత్రంగా ఉండే, 2009లో కొంచెం పవిత్రంగా ఉండే. ఇప్పుడు రోజు ఇంత వరస్ట్ అయిపోతుంది. అంటే ఏది నోటికి వచ్చినట్టు అది మాట్లాడేస్తుంటారు, ఏది నోటికి వచ్చిన సంబంధాలు అది ఎంట కట్టేస్తుంటారు. అంటే మొన్న ఒక మంత్రివర్యురాలు, ఒక మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలు ఎంత జుగుప్స్కరంగా ఉన్నాయంటే ఆమె నోటికి వచ్చి మాట్లాడింది. ఇప్పుడు మీరు ఆ ప్రశ్న అడిగిందనుకో, ఆమె ఆ ఇష్యూ లేవనెత్తింది. ఎందుకంటే ఆ విచక్షణకి ఆమెకే వదిలిపెడుతున్నాం. అంత అసహ్యంగా మాట్లాడిన మంత్రి అంతే అసహ్యంగా కొంతమంది డ్రగ్స్ ఆరోపణలు చేశారు.
ఇంట్లో ఫ్యామిలీ కూర్చొని పాపము వాళ్ళ గృహప్రవేశం దావత్ చేసుకొని అత్త మామల్ని పెద్దమ్మ పెదనాయనల్ని చిన్నమ్మ చిన్నాయనల్ని అందరినీ పిలుచుకొని దావత్ చేసుకుంటే దాన్ని రేవు పార్టీ అని పెడతారా అండి? దాని ఒక డ్రగ్ ఒక పాజిటివ్ వచ్చింది. అవునండి, నువ్వు పిలిచే చుట్టాల కూడా డ్రగ్ తీసుకుంటే ఏం చేస్తావండి నువ్వు? అంటే అట్లాంటి చుట్టాలు ఉన్నారు కేటీఆర్ అంటే మా డ్రగ్ తీసుకుంటా తెలుస్తారా అండి? కేటీఆర్ కి అట్లాంటి చుట్టాలు ఉన్నారు లేదండి, ఎవరైనా చుట్టాలలో డ్రగ్ తీసుకుంటా డ్రగ్ తీసుకుంటా అని చెప్పి మా చుట్టాలు ఉన్నారు అనుకుంటున్నాను. ఎట్లా అంటే నాకు అర్థం కాదు. అట్లాంటి చుట్టాలని ఎట్లా అంటారండి? ఇప్పుడు ఒక మాట, ఎవరు ఎక్కడ తీసుకుంటారో కాదన్నా, సుధీర్ అన్న ఆయన ప్రోగ్రామ్ చేసి సుధీర్ అన్న ఇంటికి వచ్చేటోళ్ళంతా ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. డ్రగ్స్ మందాయేటోళ్ళు గుట్కాలు వేసుకునే వాళ్ళు వస్తారన్న సుధీర్ అన్న ఇంటికి. ఎందుకండి ఎందుకు రారండి? వాళ్ళు డ్రగ్స్ తీసుకున్న సంగతి తెలుస్తుందా? మాకు తెలియదు కండి. మన బంధువులు స్నేహితులు అని చెప్పి మనం పిలుస్తామండి. ఎవరైనా బయట డ్రగ్స్ తీసుకొని వస్తే దానికి బాధ్యత మనం ఎట్లా వహిస్తామండి? చూడండి, ఇప్పుడు అంతా దీని కథ వెనుక నేను చెప్తా వినండి. ఒక వ్యక్తి కరోనా టైంలో కేటీఆర్ గారికి వచ్చి ఒక చెక్ ఇచ్చిండ్రు. చెక్ ఇచ్చినప్పుడు ఆ పేట ప్రముఖంగా పత్రికల్లో వచ్చింది. 2-3 సందర్భాల్లో, ఆ కరోనా టైంలో 2-3 సందర్భాల్లో ఆ వ్యక్తి కేటీఆర్ గారితో ఫోటో దిగిండు. దాని తర్వాత ఎప్పుడైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు డ్రగ్స్ మీద ఉక్కు పాదం మోపి చాలా మటుకు కంట్రోల్ చేసిన, అంటే విపరీతంగా హైదరాబాద్లో డ్రగ్స్ అమ్మడం డేంజర్, పట్టుకుంటారని చెప్పేసి ఇతర రాష్ట్రాలకు పారిపోతున్నారు. అప్పుడు పోలీసుల దగ్గర అన్ని రికార్డ్స్ వచ్చేసినాయి. అంటే ఎవడు అమ్ముతాడు, ఎవడు కొంటాడు, ఎవరికి అలవాటు ఉంది, ఇవన్నీ కూడా వచ్చేసినాయి ఇక్కడ. అయితే ఆ వ్యక్తులలో ఈ వ్యక్తి ఫోటో దిగిన వ్యక్తి కూడా డ్రగ్స్ అలవాటు ఉన్నదని సంగతి తెలుసు. అమ్మ ఇతను కేటీఆర్ గారితో కలిసి కేటీఆర్ గారితో 2-3 సార్లు కలిసిండు కాబట్టి కేటీఆర్ గారు ఇతను ఉన్నప్పుడు మనం ఫిక్స్ చేయాలి అని చెప్పి అతని ఫోను ట్యాప్ చేసేసేసి ఆ రోజు రాజు పాకాల అని చెప్పి కేటీఆర్ గారు బావమరిది వాళ్ళ ఇంట్లో పార్టీ ఉందని చెప్పి రాజు పాకాలకు కూడా అతను స్నేహితుడు. అయితే అతన్ని పిలిస్తే ఇతను పోతున్నాడు. ఆ టైంలో కేటీఆర్ గారు కూడా అక్కడనే ఉంటాడు. కాబట్టి ఇతను డ్రగ్స్ తీసుకుంటని చెప్పి ప్రూవ్ చేసి ఈ మలినము ఈ మహిళ అందరికీ రుద్దుదాం, కేటీఆర్ గారిని బదనాం చేద్దాం అనే ఒక చెడ్డ దురాలోచనతో ఆపరేషన్ అంతా పూర్తి చేశారు. అన్ఎక్స్పెక్టెడ్లీ కేటీఆర్ గారు అక్కడికి రాలేదు. ఇప్పటికీ 5-6 సార్లు ప్రయత్నం చేసినండి. ఒకటి కొండా సురేఖతోటి చండాలంగా మాట్లాడిపించండ్రు. దాని తర్వాత రాజపాకాల కేసులో కేటీఆర్ గారిని అరెస్ట్ చేద్దామని ప్రయత్నం చేసిండ్రు. లగచర్ల కేసులో కేటీఆర్ గారిని అరెస్ట్ చేద్దామని ప్రయత్నం చేసిండ్రు. ఈ కార్ రేసులో ఇంకా ప్రయత్నం జరుగుతూనే ఉంది. ఈ కార్ రేసులో అంటే ఏ విధంగానైనా సరే కేటీఆర్ గారిని లోపలికి తొయ్యాలి, కేటీఆర్ గారిని బదనాం చేయాలి, కేసీఆర్ గారి కుటుంబాన్ని బదనాం చేయాలన్న ఏకైక లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. నేను మళ్ళీ అదే సేమ్ క్వశ్చన్ అడుగుతాను. మీరు గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఏ పొలిటీషియన్కి హీరోయిన్లకి సంబంధం లేకుండే, మీరు సినిమా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు ఉండే అన్న. మీరు రాజశేఖర రెడ్డి గారితో ట్రావెల్ చేసినారు, కిరణ్ కుమార్ రెడ్డి గారితో ట్రావెల్ చేశారు, రోషే గారితో ట్రావెల్ చేశారు, ఏమో మంత్రులతోటి తిరిగినారు. మీకు రెస్పెక్ట్, మీకు ప్రోటోకాల్ ఉండేది. ఏ మంత్రి కాదు, ఏ ఎమ్మెల్యే మీద చిన్న స్థాయి కార్పొరేటర్ స్థాయి వ్యక్తులకు కూడా ఈ హీరోయిన్లకి ఎఫ్ఐఆర్లు ఇట్లాంటి ఉండకపో. కేవలం మరి టీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ ని సమంత, రకుల్ ప్రీత్ సింగ్, ఈ ఇద్దరి మధ్య ఎందుకు పడుతుందన్న? ఇంకొకటి, సమంతని బ్రాండ్ అంబాసిడర్ చేసింది ఇదే కేటీఆర్ గారు, ఇదే మీ పార్టీకి సంబంధించింది. రకుల్ ప్రీత్ సింగ్ ని బ్రాండ్ అంబాసిడర్ చేసింది ఇదే కేటీఆర్ గారు, ఇదే మీ పార్టీ. ఎందుకు వాళ్ళ మీద ఇంతమంది హీరోయిన్లు ఉన్నారు, హేమహేమిలు తెలుగులో ఉన్న హీరోయిన్లు ఉన్న కూడా ఉన్నారు, కానీ వాళ్ళనే బ్రాండ్ అంబాసిడర్ చేసి వాళ్ళతో ఎందుకు ఈ ఇష్యూస్? ఎందుకంటే గత ప్రభుత్వం లేనిది ఇన్ని ప్రభుత్వాలు చూసిన మీరు ఈ పార్టీలో మీ పార్టీలో ఎందుకు ఇలా వస్తుంది అన్న? అంటే చూడండి, నిప్పులేని పొగరాదు కదా. చూడండి, ఆ ఇద్దరు మహిళల పేర్లు అయితే తీసిండ్రో వాళ్ళంతా ఫ్యామిలీ లేడీస్. వాళ్ళ పేర్లు ఇడికి తీయొద్దు, అసలు మనం మాట్లాడదు. కొండ సురేఖ గారు అన్నారని చెప్పారు కదా, అందుకే అడుగుతున్నాను. అంటే కొండ సురేఖ ఆ విధంగా నీచంగా మాట్లాడాల్సిన అవసరం లేకుండా ఒక మహిళ మాట్లాడింది. ఇక ఆమె స్థాయి మాకు తెలిసిపోయింది. ఆమె మాట్లాడడం వల్ల ఆమె స్థాయి దిగజారిపోయింది. మళ్ళీ వాటిని రిపీట్ చేసి మనం ప్రశ్న వేసుకోండి. ఇవాళ సోషల్ మీడియా ఈ విధంగా అయిపోయిందంటే మీరు చెప్పిన మాటలన్నీ కూడా ఉట్టిగా ఫోటోలు వేసి ఏదన్నా చేయగలుగుతాం. అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా అదే చెప్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సోషల్ మీడియా ఇట్లా లేకపోతే ఆయనకు కూడా ఏదో అంటకట్టేస్తుండే. ఎందుకంటే బయట మనుషులు చర్చించుకునేది రాజశేఖర రెడ్డి గారికి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినా రాదు. అప్పుడు పేపర్ స్టేట్మెంట్ రాజశేఖర రెడ్డి గారికి ఒక సంబంధం ఉందని చెప్పినా రాదు అది. ఎందుకంటే అప్పట్లో పరిస్థితి ఎప్పుడైనా సరే వీళ్ళు కూడా ఇప్పుడు పేపర్ స్టేట్మెంట్ ఇస్తే రాదు అది. కానీ సోషల్ మీడియాలో పెట్టుకునే అధికారం ఆపలేము మనం. కాబట్టి సోషల్ మీడియాలో ఏదైనా పెట్టుకోగలుగుతారు, దాన్ని ప్రాచుర్యం తీసుకురాగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. అందులో భాగంగానే ఈ యొక్క ఆరోపణలు కేటీఆర్ గారి మీద బురద జల్లే కార్యక్రమం మొదలైంది, అంతే తప్ప అందులో పచ్చి అబద్ధం అది. దయచేసి నేను ఏమంటున్నాంటే రోహిత్ గారు మళ్ళీ మహిళల పేర్లు పాపం వాళ్ళ ఫ్యామిలీ లేడీస్. నిప్పు లేని పొగరాదన్న,
ఇంతమంది మంత్రులు ఉన్నారు, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంతమంది మీ పార్టీలో హేమయములు ఉన్నారు, అంతమంది లేని కేవలం కేటీఆర్ గారు మీరు రావడం అనేది అది ఎందుకు వస్తుంది అంటే అని చెప్తాను అంటే ఇంటరా. ఇంతమంది మంత్రులు ఇంతమంది ఎమ్మెల్యేలు అంటే ఒక ఎఫెక్టివ్ నాయకుడిని ఎప్పుడైనా డ్యామేజ్ చేయాలని చెప్పేసి ప్రతిపక్షం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కేటీఆర్ గారిని దెబ్బ కొడితే ఈ మోరల్స్ అన్ని పడిపోతాయి. కేసీఆర్ గారు కూడా డిస్టర్బ్ అవుతాడు. కాబట్టి ఫస్ట్ కేటీఆర్ని కొట్టాలి ఏ విధంగానైనా. కార్యకర్తలో ఒక రకమైన అలజడి. హరీష్ రావు గారి కన్నా కేటీఆర్ గారు ఎఫిషియెంట్ నాయకుడు అంటే అట్లా పోల్చలేము. కవిత గారి కన్నా ఉన్నా లేదా అట్లా కేసీఆర్ గారి కన్నా లేదండి, అట్లా పోల్చలేము. ఉన్న నలుగురు ఇట్లా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎఫిషియెంట్ మనిషి ఆయన. కాబట్టి కేటీఆర్ గారు ఎఫిషియెంట్ మనిషి అంటే హరీష్ రావు గారు కాదా, కవిత గారు కాదా అని నువ్వు భలే ప్రశ్నలు వేస్తున్నావు. అట్లా ఉండదండి. అంటే వాళ్ళ పేరు కవితక్క పేరు రాలేదు, మళ్ళా ఇప్పుడు ఏ విధంగా కేటీఆర్ గారు ఎఫెక్టివ్ గా పోరాడుతుంది కాబట్టి అతన్ని డ్యామేజ్ చేయాలన్న ఉద్దేశంతో కేటీఆర్ గారిని టార్గెట్ చేసిండు. నెక్స్ట్ కవితను చేస్తారేమో, దాని తర్వాత నెక్స్ట్ హరీష్ రావు గారిని చేస్తారేమో చెప్పలేము. కాబట్టి కేటీఆర్ గారిని ఫస్ట్ టార్గెట్ చేసిండ్రు. ఆ హైదరాబాద్ ఎల్బీ నగర్ సరౌండింగ్స్ లో కానీ ఆ ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ లో పోతే మాత్రం సుధీరాన్ని గుర్తు చేసుకుంటారు బాస్. గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ప్రజలకు ఒక వసతి చేయాలి, ట్రాఫిక్ ఇక్కడ నుంచి తప్పించాలి అనే ఉద్దేశంతో చేసినామని అన్న. నేను మొన్న అంటే మీ సోషల్ మీడియా పేజ్ లో కాదు, ఐ సా ఏ వీడియో అన్న. అరే అదే 3D అన్న, ఇది అది మేము చేసింది. అది మేము చేసింది ఎక్కడెక్కడ తిరిగి మళ్ళీ మీకు వచ్చినట్టు. అవునా? నేను వేరే పేజ్ లో చూసినాను. అదే అరే ఇక్కడ రోడ్ లో ఆగిరా అసలు ఎల్బీ నగర్ లో అట్లా చేసినాం. సుధీర్ అన్న అధికార పార్టీతో ఉంటే బెటరా, లేకపోతే అధికార పార్టీ మీద ఇట్లనే పోరాడుతూ ఉంటే బెటరా? అధికార పార్టీ ఓట్లు వేసిన అన్న, ఇప్పుడు ఎల్బీ నగర్ ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారు. వాళ్ళు మీరు ఏ పార్టీ ఉన్నారో ఆ పార్టీ, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎల్బీ నగర్లో మీరు గెలవడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ సెటిలర్స్. మీ పార్టీ ఆ పొద్దు ఆ ఏ సిచ్యువేషన్లో ఏమో కానీ చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకంగా మాట్లాడినారు. బట్ ఆ వ్యతిరేకంగా మాట్లాడినా కూడా మీరు మీ పార్టీలో ఉంటూ మీరు ఆ పార్టీ సెటిలర్స్కి సంబంధించిన మనోభావాలు దెబ్బతినకుండా వీళ్ళు వాళ్ళ సైడే ఉన్నారు. అందరు అక్కడ కాంగ్రెస్ వేవ్ స్పష్టంగా కనబడ్డా, మీరు పార్టీ మారిన ఇంపాక్ట్ ఉన్నా కానీ మీకు మాత్రం క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ డెవలప్మెంట్, నాట్ బికాస్ ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ ఆర్ సంథింగ్. నేను మిమ్మల్ని పార్టీని తక్కువ చేసి మాట్లాడతాను. మీ సుధీర్ అన్న చూసి ఓటేసి గెలిపించినారు అక్కడ. ఇదే సుధీర్ అన్న పార్టీ మారి ప్రజల కోసం ప్రజలు పార్టీ మారాల్సిన అంటే వాళ్ళు చెప్తే మీరు మారి డెవలప్మెంట్ చేయకూడదా? ఎందుకంటే రానున్న రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి, కార్పొరేట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. లాస్ట్ టైం మీకు మొత్తం క్లీన్ స్వీప్ బీజేపీ కొట్టుపడేసింది. ఇప్పుడు కింద స్థాయిలో బీజేపీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. మీరు మారితే ప్రజల కోసం, ఎందుకంటే పబ్లిక్ సర్వెంట్ ఎల్బీ నగర్ పబ్లిక్ సర్వెంట్ సుధీర్ అన్న కాబట్టి డెవలప్మెంట్ కావాలా, లేకపోతే ఇట్లనే మీరు బీఆర్ఎస్ కోసము బీఆర్ఎస్ అధికారం కోసం మీరు కాంగ్రెస్ పార్టీతో ఫైట్ చేస్తుంటారు? కాంగ్రెస్ పార్టీతో ఫైట్ చేస్తూనే ఉంటాండి. అప్పుడు పార్టీ మారినప్పుడు బలంగా చాలా సంవత్సరాల నుంచి పరిష్కారం కాని సమస్యలు నా నియోజకవర్గంలో ఉండే పెద్ద పెద్ద సమస్యలు ఏ ప్రభుత్వం వచ్చినా పరిష్కారం చేయలేకపోతుంది. కాబట్టి అప్పుడు చేరి అన్ని పరిష్కారం చేసేసుకున్నా. ఇక రోడ్లు డ్రైనేజ్ అవన్నీ నిరంతరం ఉండేటివండి, నిరంతరం ఉండేటివి. కాబట్టి వీటి కోసం నేను పార్టీ మారడం కరెక్ట్ కాదు. కాబట్టి ఈ పార్టీలో ఉండి పోరాడతా, సాధిస్తా. ఇంకోటి ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గానికి మాజీ ఎంపీ. ముఖ్యమంత్రి గారు మాజీ ఎంపీ. తప్పనిసరిగా మా నియోజకవర్గానికి ఆయన రుణపడి ఉన్నాడండి. ఖచ్చితంగా ఎప్పుడు కాకుండా ఎప్పుడైనా నిధులు ఇస్తాడు. నేను రిప్రజెంట్ చేసి ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రిప్రజెంట్ చేసి ఇస్తారేమో, పోనీ అట్లనే కానీ నా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. ఎవరు చేస్తే మాత్రం ఏముంది, నేనే చేయాలని నేను లేదు. ఆ బుద్ధి ఆలోచన కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఉంటే వాళ్ళు కూడా చేయొచ్చు. కానీ వాళ్ళకి ఎంతసేపు నన్ను ఏ విధంగా కంట్రోల్ చేయాలి, నా పనులు ఏ విధంగా కాకుండా చేయాలి, నన్ను ఎక్కడ కట్టడి చేయాలి, ఇతను ఏ పనులు చేయొద్దు అని చెప్పేసి ఆఫీసర్లకు అవి చెప్పుడే సరిపోతుంది వాళ్ళ పని. కానీ మేము అంతకన్నా ఎక్కువ మేము పని చేయగలుగుతాం, చూపెడతాం అనే ఆలోచన వాళ్ళకి వస్తలేదు. ఓకే అన్నా, నేను టిఆర్ఎస్ ప్రభుత్వంలో మునిగిన పరిస్థితి, అవును, ఇదే హైడ్రా ఒకవేళ వర్కౌట్ అయితే ఇలాంటి పరిస్థితి మీకు కనబడుతుందన్నా? చూడండి, ఇది టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఎస్ఎన్డిపి డ్రైన్స్ వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన నిధుల వల్ల. ఇప్పుడు అదేమో వర్షం పడ్డప్పుడు తీసిన వీడియో అది. బట్ మీలాంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో ఉంటే డెఫినెట్లీ రేవంత్ రెడ్డి గారికి సలహా మేరకు ఎల్బీ నగరే కాదు, జూబ్లీ హిల్స్, ముషిరాబాద్, ఆ సికింద్రాబాద్, సనత్ నగర్ కూడా డెవలప్మెంట్ పరిధిగా మీలాంటి వ్యక్తులు ఉంటే మారేది ఉండేవి. కానీ మీలాంటి వ్యక్తులు పార్టీలు తప్పే ఈ పార్టీ విడిచిపెట్టి రాన్నారు కాబట్టి
మైట్ బి ఇట్లే ఉంటుందేమో అని అనుకుంటున్నాను. అది ఏమో తెలియదండి. మేమైతే ఈ పార్టీలోనే ఉంటాం. ఆ పార్టీలో వాళ్ళు ఎందుకు సలహాదారు లేరా అంటే చాలా మంది పోయింది మా పార్టీకి వెళ్ళి. ఇవాళ గాంధీ గారు పోయినరు, ప్రకాష్ గౌడ్ గారు పోయినరు, నాగేంద్ర గారు పోయింది, అందరు పోయినరు ఆ పార్టీకి వెళ్ళి. వాళ్ళు ఇస్తారు కండి సలహాలు. కానీ డెవలప్మెంట్ మాత్రం మీ దగ్గరే ఉంది కదా అన్న. అంటే అది వేరే. అంటే డెవలప్మెంట్ అనేది నాకు ఇంట్రెస్ట్ సబ్జెక్ట్. నేను ప్రత్యేకంగా ప్రతి డెవలప్మెంట్ బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఇది చేయాలి, రేపు నెక్స్ట్ తరానికి ఉపయోగపడాలని ఆలోచన చేసి చేస్తున్నాను. కాబట్టి దాని మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాను. కాబట్టి ఇది నేను చేసిన పని 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు పనికి రావాలి ప్రజలకు అని ఆలోచన చేసి దాని ప్రకారం నేను ప్రణాళిక చేసుకుంటా, దాని ప్రకారం డిజైన్ చేసుకుంటా, దాని ప్రకారం ఎగ్జిక్యూట్ చేస్తా. ఓకే, ద బ్యూటీ ఆఫ్ ఎల్బీ నగర్ అంటే బిహైండ్ ద స్క్రీన్ కర్త కర్మ క్రియ సుధీర్ రెడ్డి గారు 1 year అయింది సక్సెస్ఫుల్గా ఎమ్మెల్యే అయ్యి. చాలామంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు జంప్ చేయాలని ఆలోచన ఉన్నా మీరు డే 1 నుంచి మంత్రి పదవి అవకాశం వచ్చినా కూడా మీరు పోకుండా ఇదే పార్టీని నమ్ముకున్న పార్టీని ఉన్నారన్న. గ్రేట్ అన్న. మీరు ఈ పార్టీలో ఉన్న మంత్రియే, నెక్స్ట్ మీ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో మంత్రి అన్న. ఎనీవేస్ ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. ఇష్యూస్ మీద పాలసీస్ మీద ఫైట్ చేసే ఏకైక వ్యక్తి సుధీర్ రెడ్డి గారు. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలామంది నేను పేర్లు చెప్పాను మళ్ళీ ఎందుకులే అని, వీళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తుల ఇష్యూస్ మీద కాకుండా కయ్య ఊరడము ఏదో న్యూస్లో స్క్రీన్ మీద కనబడాలని చెప్పేసి ఉంటారు. కానీ సుధీర్ రెడ్డి గారు మాట్లాడితే పాలసీస్ మీద మాట్లాడతారు, లేకపోతే ఇష్యూస్ మీద మాట్లాడతారు. అండ్ మోర్ ఓవర్ హైడ్రా మీద పోరాడిన దాంట్లో మెయిన్గా ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తి సుధీర్ రెడ్డి గారు. సుధీర్ రెడ్డి గారు ఎప్పుడు ఆన్ స్క్రీన్ కనబడారు, ఆఫ్ స్క్రీన్ కనబడుతుంటారు. ఎక్కువ శాతం ఇంటర్వ్యూస్ ఇచ్చింది నా ఇంటర్వ్యూస్కి. కుల్లం ఇది 5th ఇంటర్వ్యూ. ఎందుకంటే కష్టపడాలి, బిహైండ్ ద స్క్రీన్ ఉండాలంటారు. ₹1 పనిచేసి ₹10 చెప్పుకునే వ్యక్తిత్వం కాదు సుధీర్ రెడ్డి గారు. సుధీర్ రెడ్డి గారికి బీఆర్ఎస్లే కాదు కాంగ్రెస్లో కూడా బీజేపీలో కూడా ఫాలోవర్స్ ఉన్నారు. సో అలాంటి సుధీర్ రెడ్డి గారు 1 year ఆఫ్ సెలబ్రేట్ చేసుకురన్నా? ఏమని సెలబ్రేట్ చేసుకోవాలి? ఈ వద్దులే అన్న, మళ్ళీ మీరు బ్యాక్ వెళ్తారు. బట్ ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. మనం సున్ అన్న మీకు ఒక ప్లస్ పాయింట్ అన్న, అంటే సుధీర్ రెడ్డి గారికి చాలామంది పొలిటికల్ ఫ్యామిలీస్ ఎట్లుంటాయంటే కనెక్టివిటీ మిస్ అవుతుంటారు, ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కువ ఉండదు. అరే ఎప్పుడు నిత్యం ప్రజలే ఉంటారు. ఎందుకంటే ఇది కూడా చెప్తున్నా, నిత్యం ప్రజలు ఉండేది అంటే అదేమి 5 గంటలకు లేచి నడిచి ఎమ్మెల్యే ఎవరు అన్నా అంటే సుధీర్ రెడ్డి గారే. నేను మళ్ళీ చెప్తున్నాను, అందరు కేతి రెడ్డి గారు అన్న. కేతి రెడ్డి గారు ఓడిపోయినాక సైలెంట్ అయిపోయారు, కానీ సుధీర్ అన్న గెలిచినా ఓడినా నిత్యం ప్రజలు పొద్దుల 5 వాక్ విత్ సుధీర్ రెడ్డి గారు అన్న ప్రోగ్రామ్ 1987లో స్టార్ట్ అయింది. మార్నింగ్ ఇంకా నడుస్తున్నారు, ఇంకా ప్రజలతోనే మాట్లాడుతున్నారు, ప్రజలతోనే మమైకం అవుతారు. అది సుధీర్ రెడ్డి గారు. అండ్ అన్న మీకు కమల గారు, మీ మిస్సెస్ గారికి ఏం బాండింగ్ అన్న? ఈవెన్ షీఈస్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. మీ కుటుంబ సభ్యులు, మీ ఇద్దరు తనీయులు, నాకు తెలిసి రేపు మీకు మనోడు కూడా ఉన్నాడు. అయినా కూడా అసలు నాకు తెలిసి రానున్న రోజుల్లో ఎల్బీ నగర్ ఖచ్చితంగా ఇట్ డివైడ్ ఇంటూ 2-3 కాన్స్టిట్యున్సీస్ అన్న. ఒకటి కమల వదిన గారికి, ఒకటి సుధీర్ రెడ్డి గారికి, ఒకటి ఇద్దరు తనీయులకి సెట్. ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. ఇది ఏం మా ప్రాపర్టీ కాదండి. నా భార్య ఒకటి, నా పిల్లలు ఎవరు రాజకీయంలో రారండి. ఇప్పటిదాకా వాళ్ళని ఆపినా అంటే వాళ్ళని ఎవరు కూడా గుర్తుపట్టరాడా. నా భార్య నా సతీమణి, ఆమెకు బాధ్యత ఉంటుంది కాబట్టి, నేను ఎలక్షన్లో ఒక్కరిని కష్టపడితే బాధ్యత ఉంటుంది కాబట్టి ఆమె బాబు నాతో పాటు అప్పుడప్పుడు ఎన్నికల ముందు ఒక 6 నెలల ముందు 1 year బిఫోర్ అన్ని యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేస్తుంటుంది. అంతే తప్ప ఎప్పుడు రాజకీయ కాంక్షతోటే ఇక్కడ మాకు ఒక ఎల్బీ నగర్లో డీలిమిటేషన్ అయితే నాకు ఒక భాగం ఆమెకు ఒక భాగం అని చెప్పి ఆలోచన మాకు ఎన్నడూ కూడా లేదండి. నా పిల్లల్నే వస్తే చేయలేదండి. ఇప్పుడు మేము వస్తే అవకాశాన్ని వస్తే మేము చేసుకోలేదండి. ఇప్పుడు చాలా మందికి అవకాశాలు వస్తాయండి. నేను రాజకీయంలో ఉన్నప్పుడు మీకు ఎంపీ అవకాశం వచ్చిందనా? అంటే మీ వర్క్ చూడకుండానే కమల గారి వర్క్ చూడకుండా ఉండొచ్చండి. ఇప్పుడు కమల బాగా మాట్లాడుతుంది కాబట్టి కమలకు వచ్చే అవకాశం యూట్యూబ్ ఛానళ్ళలో చూసి బాగా మాట్లాడుతుంది, ఈమెకు అవకాశం ఇద్దామని చెప్పి అనుకోవచ్చు. కానీ నేనే ఇప్పుడు పార్లమెంట్ మెంబర్గా మా భార్యనే ఉండాలి, అసెంబ్లీగా నేనే ఉండాలని చెప్పి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. అంటే మీకు ఇప్పుడు లెగసీ ఉంటుంది అన్న, పిల్లల వాళ్ళకి ఇష్టాన్ని మీరు ఎందుకన్నా ఇష్టంగా మీరు ఆపుతారన్న? అంటే ఇప్పటిదాకా ఆపగలిగిన నేను ఇప్పటిదాకా ఆపిన రానిలో వాళ్ళని గుర్తు కూడా పట్టరు కాన్స్టిట్యూన్సీ. ఎలక్షన్స్ లో మొన్న ఎలక్షన్స్ లో బిహైండ్ ద స్క్రీన్ వాళ్ళు కొంచెం పనిచేసిండ్రు, అప్పుడప్పుడు కొంచెం స్క్రీన్ ముందర కూడా వచ్చిండ్రు కొంచెం. కానీ నా పిల్లలు ఏ విధంగా అయితే పార్టిసిపేట్ చేసిండ్రు, ఈ ఏజ్ గ్రూప్ పిల్లలు ఎవరికైనా ఉంటే వాళ్ళు ఫుల్ టైం ఉంటారా? మా పిల్లలు ఫుల్ టైం ఎప్పుడు ఉండరు, గుర్తుపట్టరు చాలా మంది. మొన్న ఎన్నికల్లో కొంచెం పార్టిసిపేట్ చేసిండ్రు. డెఫినెట్లీ బికాస్
అన్న ఎమ్మెల్యే కావాల్సిందే అనుకుంటే అది ఎమ్మెల్యే కొడుకు అది కాదన్న, సత్తా ఉండాలి, చరిష్మా ఉండాలి. ఇప్పుడు నేను కమలక్క నేను ఇంటర్వ్యూ చేసినాను, ఇంతమంది ఎమ్మెల్యేలుగా సత్యమల్లు ఉంటే మరి ఎందుకు కమలక్కనే చాలా ఫేస్ అట్రాక్టివ్ ఫేస్గా పబ్లిక్లో సొచ్చుకోపోయింది అంటే హర్ బ్యూటీ ఈజ్ అబౌట్ హర్ నేచర్ అన్న. సాయం చేసే గుణము కానీ, డౌన్ టు ఎర్త్ కానీ, ఇంటికి ఎవరు వచ్చిన రిసీవ్ కానీ. నా ఇంటర్వ్యూ తెలిసింది కానీ 4 ఏకితా ప్రేమ చేసినా చేస్తా అని చెప్పింది. దట్ ఈస్ యువర్ బ్యూటీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అన్న. పొగుడుతలు ఎక్కువ అవుతున్నాయి అన్న, నాకు పొగడతాలంటే ఇష్టం ఉండదు. సుధీర్ అన్న కంగ్రాచులేషన్ అండ్ వన్ అగైన్. అండ్ డెఫినెట్లీ సుధీర్ అన్న అంటే డెవలప్మెంట్ సుధీర్ అన్న. అండ్ బీఆర్ఎస్ పార్టీ లక్కీ, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పెద్ద వ్యక్తులకే చెప్తున్నాను, అవకాశం ఉంటే కేసీఆర్ గారు చూస్తారు, కేటీఆర్ గారు చూస్తారు. ఎంత వేధించినా, ఎంత ఆశ చూపించినా కానీ బీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్న వ్యక్తుల్లో ఒకే ఒక వ్యక్తి నాకు తెలిసి సుధీర్ అన్న. ఎందుకంటే మిగతా వ్యక్తులు నాకు తెలియదు కాబట్టి. సుధీర్ అన్నకి అవకాశం వచ్చినా కూడా పోలేదు. కేవలం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవితమ్మ పార్టీ అనుకుని ఉన్నారు. దట్స్ అ బ్యూటీ ఆఫ్ సుధీర్ అన్న. సుధీర్ అన్నకి అవకాశాలు ఎన్ని ఇచ్చినా తప్పు లేదని అనుకుంటున్నాను అన్న. అట్లేం లేదు కానీ అందరూ పని చేస్తున్నారు, నేను పని చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఉంటానన్న, నమస్తే.